హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథులను పరిచయం చేస్తాను. వేణుగోపాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణం రాజు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆంజనేయ రెడ్డి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణాంజనేయులు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. తాజాగా డిఎంకే ఒక ప్రధానమైనటువంటి జట్టు కట్టడానికి దక్షిణాది ప్రాంతాలలో కాంగ్రెస్ని బలోపేతం చేయడం అన్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ మళ్ళీ రేపు పొద్దున పవర్లోకి రాకపోతే, యూపీఏ పవర్లోకి రాకపోతే ఎన్డీఏ దుర్మార్గాలకి పాల్పడుతోందంటూ ప్రజలలోకి వెళ్తూ ఉన్నారు స్టాలిన్. ఆ నేపథ్యంలో అన్ని పార్టీలని కలుపుకు వెళ్తానని చెప్పారు. తాజాగా ఢిల్లీలో డిఎంకే పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శివసేన హాజరైంది. అట్లాగే తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్కి సంబంధించినటువంటి నామనాగేశ్వరం హాజరు కావడం అన్నటువంటిది సంచలనం సృష్టించినటువంటి అంశం. తెలుగుదేశం వాస్తవంగా కాంగ్రెస్ ప్రత్యర్థి విభాగం కింద గతంలో ఉండేది. మొన్న 2018 ఎన్నికలలో ఏదైతే తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కలిసి పనిచేసింది. 2019కి వచ్చేటప్పటికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఆంధ్రాలో అయితే కలిసి పొత్తు పెట్టుకోలేదు, కానీ జాతీయ ఎన్నికల్లో మాత్రం రాహుల్ని ప్రధానిని చేస్తానంటూ చంద్రబాబు గారు పర్యటనలు సాగించారు. అయితే ఇంతవరకు ఆ బంధాన్ని తెంచుకుంటున్నట్టు ఎట్లాంటి ప్రకటన చేయకపోగా భారతీయ జనతా పార్టీ జనసేనలతో అయితే కలిసే ప్రయత్నం చేశారు. కానీ తాజాగా జరిగినటువంటి పరిణామం డిఎంకే ఏర్పాటు చేసినటువంటి విందు సమావేశానికి సోనియా అక్కడికి విందుకు వచ్చారు. ఆ విందుకి తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా హాజరు కావడం. అయితే ఇది ఒక కేవలం నార్మల్ కార్యక్రమమే తప్పించి మరేమీ లేదన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నది. నిజంగా ఇది రాజకీయ పరంగా అప్రాధాన్య అంశమా, ప్రాధాన్య అంశమా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. కృష్ణరాజు గారు ఏమంటారు? శుభోదయం సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు, అలాగే మన ప్రైమ్ నైన్ వీక్షకులకు అందరికీ కూడా శుభోదయం. స్టాలిన్ గారు ఆయన స్టాండ్ మా అందరికీ తెలిసింది ఏంటంటే ఆయన ప్రో కాంగ్రెస్. ఆయన గత ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీతో జతకట్టే ఆయన ఎన్నికలు వెళ్ళారు. ఆయన ఇక నిన్న కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు వారు వెళ్ళారు. అక్కడ ఎటువంటి రాజకీయ ప్రకటనలు ఆయన నిజానికైతే చేయలేదు. కానీ ఎటువంటి సంకేతాలు ఇచ్చారంటే, మేమంతా కూడా ఒక ఐక్య వేదిక మీదకు వచ్చి తిరిగి మళ్ళీ యూపీఏను అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయబోతున్నాము అనే ఒక సంకేతాన్ని ఇచ్చారు. దానికి సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీని, టీఆర్ఎస్ని కూడా ఆయన పిలవటం. మరోవైపు శివసేన అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న పార్టీ అనుకోండి. ఇట్లాగా రకరకాల పార్టీలను ఆయన ఇన్వైట్ చేశారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీకు 2018 గత ఎన్నికల ముందు కూడా రాహుల్ గాంధీని ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు స్టాలిన్ గారు. అయితే స్టాలిన్ గారు చేసిన ఆ ప్రకటనకు కొద్ది రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు దానికి స్పందిస్తూ, అసలు అటువంటి ఉద్దేశం మాకేం లేదు, ఇదంతా కూడా ఎన్నిక తర్వాత నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి. అంటే మీకు స్టాలిన్ చేసిన ప్రకటనకి, చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటనకి అప్పట్లోనే పొరపచ్చాలు, విభేదాలు చాలా స్పష్టంగా కనిపించినాయండి. ఇక మీకు మీకు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ రెండు అంశాలకు వచ్చేటప్పటికి మన రాష్ట్ర స్థాయిలో లేదా తెలుగు రాష్ట్రాల స్థాయిలో వారి కలయిక అనేది ఒక విఫలమైన కలయికగా మనకి రుజువైంది. ఇది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ, మన కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ జత కట్టడం వలన ఎటువంటి ప్రయోజనం లేకపోగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట దారుణంగా దెబ్బతీసింది. మీకు గత లోక్సభ ఎన్నికల్లో అసలు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో పోటీ చేయడానికి కూడా భయపడి ఆ ఎన్నికలకు దూరంగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏపీలో కూడా అటువంటి ప్రయోగం చేయాలని చెప్పి అనుకున్న చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఫలితాలు చూసిన తర్వాత వాటిని విరమించుకొని తన పనేదో తాను చేసుకుంటూ మొన్న ఎన్నికల్లో 23 సీట్లతో ఆయన
సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అల్టిమేట్ గా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజున ఎన్ని పార్టీలు కలిసినప్పటికీ కూడా ఎన్డీఏ అనేది జాతీయ స్థాయిలో ఇంకా బలంగానే ఉందండి. ఇప్పటికీ కూడా ఏంటంటే, మీకు యూపీఏకి వచ్చినప్పటికీ మీ దాంట్లో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అంటే ఆ పార్టీ ఆ యూపీఏ కూటమి తరపున ఎవరని చెప్పడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. ఇప్పుడు ఆ యూపీఏ కూటమిలో అనేక మంది ప్రధానమంత్రి అభ్యర్థులుగా వారికి వారు ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదొక అంశం అయితే, ఎన్డీఏకి వచ్చేటప్పటికి చాలా స్పష్టంగా వాళ్ళ వైఖరి, వాళ్ళ నిర్ణయాలు, లేకపోతే వారి నాయకత్వం అన్నీ కూడా చాలా స్పష్టంగా బలంగానే కనిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి ప్రయత్నాలు చేయటం అంటే ఈ కలగోర కంప అంటాం మనం, అది ఇటువంటి ప్రయత్నాలు చేయటం వలన పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు అని చెప్పి అనిపిస్తుందండి. ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి ఇప్పుడు జాతీయ స్థాయిలో కొన్ని పార్టీలు అంటే మీకు శరద్ పవార్ గారు కూడా ఏమంటారంటే, కాంగ్రెస్ రహిత కూటమి అనేది అది మనం ఊహించలేమని చెప్పి అంటారు. అంటే కొంతమంది కాంగ్రెస్ అనేది మనలో ఒక పార్టీగా ఉండాలి తప్ప దాన్ని మనం నెత్తి మీద పెట్టుకొని దాన్ని మోయాల్సిన అవసరం మాకు లేదని చెప్పి కొన్ని పార్టీల భావన. అంటే ఈ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న ఫ్రంట్ లో ఇప్పటికే అనేక వైరుధ్యాలు, విభేదాలు ఉన్నాయి. సరే, మరి ఒకసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చూస్తే జాతీయ స్థాయిలో ఆ పార్టీ క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీ ఒకసారి మంచి ఫలితాలు పొందినప్పటికీ కూడా తర్వాత ఆ ఫలితాలన్నీ దారుణంగా పడిపోతూ వస్తున్నాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాంగ్రెస్ పార్టీ 1962-84 మధ్య ప్రాంతంలో 77 మినహా పోటీ చేసిన స్థానాల్లో, లోక్సభ స్థానాల్లో 60% సీట్లు గెలుచుకుందండి. కానీ మీకు 2014లో చూసేటప్పటికి పోటీ చేసిన స్థానాల్లో 9% మాత్రమే గెలుచుకుంది. 2019లో అంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాల్లో 12% గెలుచుకుంది. అంటే ఇంకా చెప్పాలంటే 2014లో 464 స్థానాల్లో పోటీ చేస్తే 420 స్థానాల్లో ఓటమి పాలైంది. ఇక 2019కి వచ్చేటప్పటికి 421 స్థానాల్లో పోటీ చేస్తే 369 స్థానాల్లో ఓడిపోయింది. ఇక ఏపీకి వచ్చేటప్పటికి ఆ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత ఎన్నికల్లో నోటా కన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అనేది మీకు ఇంత చెప్పిన రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి ఒక రిలక్టెంట్ లీడర్షిప్ అంటే ఒక అయిష్టతతో కూడిన నాయకత్వం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారికి రాజకీయాలు ఇష్టం లేదు. సోనియా గాంధీ గారు అయితే అసలు రాజీవ్ గాంధీ గారు రాజకీయాలు రావటం ఇష్టం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది, మనకి కథనాలు వచ్చినాయి మనకి. ఆ తర్వాత సోనియా గాంధీ గారిని, ఆవిడని కూడా బలవంతంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని కూడా అయిష్టంగా తీసుకొచ్చారు. ఆయన కూడా ఒక అయిష్టమైన రాజకీయ నాయకుడిగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే, అన్యదా శరణం నాస్తి అనే మన సంస్కృత పదం లాగా, బాబు మాకు మీరు తప్ప అంటే గాంధీ అనే పదం తప్ప మాకు వేరే గచ్చంతరం లేదు మా పార్టీకి, మీరే ఉండండి అని చెప్పి ఆ పార్టీ నాయకులు బలవంతంగా ఈ అయిష్టమైన నాయకత్వాన్ని పార్టీ మీద రుద్దడంతో ఆ పార్టీ పతనానికి అయిష్టమైన రాజకీయ నాయకత్వం ఒక ప్రధాన కారణంగా ఎమర్జ్ అయిందండి. ఈ నేపథ్యంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అసలు కలిసేందుకే ఆస్కారం ఉండకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు భయస్తుడండి, ఆయన చాలా భయంగా ఉంటాడు. ఆయన పైకి చాలా చెప్పినప్పటికి కూడా తెలంగాణలో జరిగింది మళ్ళీ ఏపీలో కూడా జరగచ్చేమని చెప్పి భయం ఆయనకి. రెండోది, ఈ రోజున ఇప్పటికీ కూడా ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని లేకపోతే బీజేపీని అంటే వారు ఆంధ్రప్రదేశ్ కి తెలుగు రాష్ట్రాలకు చేసిన వ్యవహారాలు చూస్తూ ఉంటే ఈ రెండు పార్టీలను కూడా ఈ ప్రజలు ఇంకా క్షమించే స్థితిలో లేరని చెప్పి అనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఆంధ్రప్రదేశ్ లో కోలుకునే పరిస్థితి కూడా పెద్ద కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో అంటకాగేందుకు పెద్దగా ఇష్టం చూపించకపోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో. సాయి గారు రైట్. అంటే కానీ ఎందుకు మరి డిఎంకే అయితే కాంగ్రెస్ ని బలోపేతం చేయడానికి, యూపీఏని బలోపేతం చేయడానికి ఈ మీటింగ్ పెట్టింది. దానికి అంటే వాళ్ళు కార్యాలయం ఢిల్లీలో పెట్టడానికి రీజన్ అది.
పిలిచినప్పుడు వీళ్ళు అటెండ్ అవ్వడాన్ని ఏ కోణంలో చూడాలి? ఇదొక కర్టసీ అని చూడాలా? సార్ నాకున్న సమాచారం అంటే పేపర్లో వచ్చింది, ఎంతవరకు నిజం తెలియదు నాకు అది. ఆ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి భారతీయ జనతా పార్టీని కూడా ఆహ్వానించారంట. అయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు సహజంగానే అటువంటి మీటింగ్ కి లేదా అటువంటి కార్యక్రమానికి వారు వెళ్ళరు. ఎందుకంటే సోనియా అంటే వ్యతిరేకించే వాళ్ళు వెళ్ళరు సాధారణంగా కూటమికి. వెళ్ళరండి వాళ్ళు అక్కడ వెళ్ళరు. అంటే ఆయన ఏంటంటే ఈ కట్టసితో అన్ని పార్టీలని పిలవచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు కాంగ్రెస్, మీకు ఎంత చెప్పారండి, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక భారంగా మారిన పార్టీ ఇది జాతీయ రాజకీయాల్లో. ఆ పార్టీని నేను నెత్తిన పెట్టుకొని ముందుకెళ్ళటం అనేది ఇప్పుడు స్టాలిన్ లాంటి వ్యక్తులు చెప్పొచ్చు, కానీ రేపు మమతా బెనర్జీ ఉన్నారండి, ఆవిడ ఒప్పుకుంటారు. ఆవిడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఈయన బహుశా ఈయన కూడా ఒప్పుకోకపోవచ్చు. ఇట్లాగేంటంటే చాలా వైరుధ్యాలు ఉన్న వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీని భుజాన పెట్టుకుని నేను మోస్తాను అంటే చివరికి ఈ పార్టీలు ఏమంటాయంటే స్టాలిన్ గారిని మీరే మోసుకోండి, మీ బాధ మీ పడని చెప్పి చివరికి స్టాలిన్ గారిని వదిలేసినా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఆ పార్టీకి సీట్లు వస్తాయి. సాయి గారు అందరికీ నమస్కారాలు. వస్తాను, మళ్ళీ మీ దగ్గరకు ఒక్కసారి వస్తాను. నేనేనా సాయి గారు? చెప్పండి ఆంజనేయ రెడ్డి గారు. మీరే చెప్పండి. మొన్నటి రోజున డిఎంకే పార్టీ కార్యాలయము ప్రారంభించిన సందర్భంగా ఒక రాజకీయ పార్టీగా ఆయన అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపించుండొచ్చు. అందులో భారతీయ జనతా పార్టీ హాజరు కాలేదు. ఎందుకనంటే రాజకీయంగా మేము డిఎంకేతో తమిళనాడులో పోరాడుతున్నాము. మా లిమిటేషన్స్ మా పరిధిలో మాకున్నాయి కాబట్టి మా వాళ్ళు, నాకైతే సమాచారం లేదు ఆహ్వానం అందిందా లేదా అని. ఒకవేళ అందినప్పటికి కూడా మా వాళ్ళు పోయే అవకాశం లేదు. నేనేమంటున్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలహీన పడిపోయింది. దేశంలో ప్రజలకు రాహుల్ గాంధీ గారి మీద విశ్వాసం కోల్పోయారు. ఎందుకంటే మనం అనేక ఎన్నికల్లో మనం చూస్తున్నాం. మొన్నటి రోజున మనం చూసాం 5 రాష్ట్ర ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా అవమానకరమైన ఓటమిని ఎదుర్కొన్నది. 3 రాష్ట్రాల నుంచి ఈరోజు 2 రాష్ట్రాలు రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో కూడా ఏ క్షణంలో ఎన్నికలు జరిగి ఆ 2 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందో అనుమానం లేదు, మాకున్న సమాచారం మేరకు. ఉత్తరప్రదేశ్లో అనేక సంవత్సరాల అధికారాన్ని నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 సీట్లు మాత్రమే ఉంది. అదేవిధంగా గోవాలో వాళ్ళ యొక్క బలం గణనీయంగా తగ్గిపోయింది. అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా మనం చూసాం, ఉత్తరాఖండ్లో చూసాము, మణిపూర్లో చూసాము. మా బలాన్ని మేము గణనీయంగా పెంచుకున్నాం ఎన్డీఏ ప్రభుత్వం. గోవాలో కానివ్వండి, మణిపూర్లో కానివ్వండి, మిగతా ఉత్తరప్రదేశ్లో తిరిగి 32 సంవత్సరాల తర్వాత చరిత్రను తిరగరాస్తూ మేము తిరిగి అధికారానికి రావడం జరిగింది. ఈ సమయంలో నా అనుమానం ఏంటంటే అందరికీ ఆమోద్యమైన వ్యక్తిగా స్టాలిన్ గారు నేను ప్రత్యామ్నాయంగా ఉన్నాను, నేను ప్రత్యామ్నాయ రాజకీయాన్ని నిర్మాణం చేయగలను. ఎందుకంటే ఆయన పేరే స్టాలిను. ఎందువల్లంటే రష్యా అధ్యక్షుడి పేరు స్టాలిన్, కమ్యూనిస్ట్ పార్టీ స్టాలిన్ పేరు పెట్టుకున్నాడు. అందువల్ల కమ్యూనిస్టులకు సహజంగా ఆయన ప్రీతి పాత్రుడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయింది. రాహుల్ గాంధీ గారి నాయకత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం లేదు, ఆ పార్టీలోనే విశ్వాసం లేదనుకోండి. అందుకని విశ్వాసం లేదు కాబట్టి చాలా మంది బయటకు వెళ్ళిపోతున్నారు. సో స్టాలిన్ గారు నేను ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇక్కడున్నాను, ప్రత్యామ్నాయ నాయకుడిగా నేనున్నాను. నేను అవసరం వస్తే ఈ దేశ రాజకీయాల్లో అధికార పగ్గాలు చేపట్టడానికి, కేంద్ర ప్రభుత్వం అధికార పట్టానికి చేపట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఏమన్నా సంకేతం పంపించడం కోసము ఆయన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అందరినీ పిలిచి అందరికీ విందు ఏర్పాటు చేశాడనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈరోజు గుర్తింపు లేదు కూడా. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే లోక్సభలో 1/10 సీట్లుంటే మీరు గుర్తింపు పొందిన ప్రతిపక్ష పార్టీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి లేదు. గతంలో 2014లో జరిగిన ఎన్నికల్లో గుర్తింపు పొందలేదు ప్రతిపక్ష పార్టీగా, 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందలేదు. వాళ్ళు 54 సీట్లు వచ్చా 57 రావాల్సింది. కాబట్టి ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. కాబట్టి నేను అధికారము డిఎంకే పైపెచ్చు ఒకసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయ్యారు. అదే సమయంలో దేవగౌడ గారు కూడా ప్రధానమంత్రి అయి ఉన్నారు.
కాబట్టి నేను ప్రధానమంత్రి చెయ్యండి అనే ఒక సంకేతాన్ని ఏమన్నా పంపిస్తున్నారా? నేను అందరికీ అమోద్యమైన వ్యక్తిని, నాకు పరిపాలన అనుభవం ఉంది, నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, నేను శక్తి సామర్థ్యాల గల వ్యక్తిని ఒక సందేశం పంపించడం కోసం డిఎంకే పార్టీ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభోత్సవం చేయడమే కాకుండా అందరూ కూడా ప్రతిపక్షాలను ఆహ్వానించారు. కాబట్టి ఈ యొక్క అనుమానం నాకుంది. రెండవది, తెలుగుదేశము కాంగ్రెస్ కలుస్తుందా అనేది అది ఊహాజనితమైన ప్రశ్న ఇప్పటి వరకు. ఎందుకంటే ఒకసారి కలిశారు, చేతులు కాల్చుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ, కాంగ్రెస్ పార్టీ ఒక భస్మాసుర హస్తము. ఎవరు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తోటి వాళ్ళు కూడా మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల తెలంగాణ ప్రయోగం చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ ధైర్యం చేస్తుందని అనుకోవడం. లేదంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏమన్నా పైకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభ వెలిగిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా అడుగుతుంది, రాహుల్ గాంధీ గారి పట్ల దేశ ప్రజలకు విశ్వాసం ఉంది, ఆయన శక్తి సామర్థ్యాల పట్ల దేశ ప్రజలు నమ్ముతున్నారనే ఒక ఆలోచన ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచిస్తుండేవాళ్ళేమో ఆయనతో జత కట్టడానికి. కాబట్టి అది మునిగిపోతున్న పడవ కదా. ఒకసారి ప్రయోగం జరిగింది కదా, ఒకసారి చేతులు కాల్చుకున్నారు కదా 2018లో తెలంగాణ ఎన్నికల్లో. అదే 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ ఆయన ఎటువంటి మనం చూసాం కదా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఆయన జత కట్టలేదు. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం ఆ ధైర్యం చేస్తుంది అని అనుకోవడం లేదు. ఇది ఒక రాజకీయ ఎత్తుగడతోటి అన్ని పార్టీలను పిలిచినట్లుగా నేను భావిస్తున్నాను. దేశంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం తగ్గిపోతుంది. ఈ సందర్భంలో ఏ పార్టీ కూడా ఎవరు దానికి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? ఆమె మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ పార్టీని అసలు ఖాతరే చేయడం లేదు, కాంగ్రెస్ పార్టీని ఒక రాజకీయ పార్టీగా పరిగణించడం లేదు. అదే సమయంలో సిపిఎం మమతా బెనర్జీ గారు కలుస్తారా? ఒకసారి మమతా బెనర్జీ ఆల్మోస్ట్ చావుకు దగ్గరగా వెళ్ళింది సిపిఎం గుండాల చేతిలో, ఆమె సిపిఎం తో కలుస్తుందా? కాబట్టి ఇవన్నీ కూడా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి ఈ సందర్భంగా. కాబట్టి ఇంత కాంట్రడిక్షన్స్ ఉన్నప్పుడు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీతో జత కడతారని అనుకోవడం లేదు. కాబట్టి మనం వేచి చూడాలా. డిఎంకే పార్టీ ఆఫీస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఈ ఆలోచన ఏమన్నా ఉందా? స్టాలిన్ గారు నేను ఒక నాయకుడు అన్నాను, నేను ఒక అందరికి ఆమోదయోగమైన వ్యక్తిని అనే ఒక సందేశాన్ని పంపించడం కోసం వారు ఏమన్నా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ డిఎంకే వాళ్ళు పొత్తులో ఉన్నారు కదా తమిళనాడులో. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. బట్ తెలుగుదేశం వాళ్ళు హాజరు కావడము లేదా మిగతా వాళ్ళు కూడా హాజరు కావడము ఇది కొంత మనకు ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఒక రాజకీయ పార్టీగా పిలిచినందువల్ల ఆహ్వానాన్ని బంధించి వాళ్ళు వెళ్ళి ఉంటారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్. రైట్. అంటే సాధారణంగా ఇప్పుడు మిగతా వాళ్ళు వెళ్ళింది శివసేన అండి, శివసేన ఆల్రెడీ అందులో భాగస్వామి, టీఆర్ఎస్ వెళ్ళడం అన్నటువంటిది కొత్తది. అంటే ఇక్కడ బేసిక్గా మీరు ఇప్పుడు మీ ప్రాంతంలో ఉంటుంది, కమ్యూనిస్టులు ఏమైనా మిమ్మల్ని పిలుస్తారా లేదా మీరు కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ని కానీ మీ పార్టీ కార్యాలయాల ఇనాగ్రేషన్కి ఏమైనా పిలుస్తుంటారా? నన్ను అడిగారండి, మిమ్మల్ని అడుగుతున్నా. మా పార్టీ కమ్యూనిస్టుల్ని కానీ కాంగ్రెస్ వాళ్ళని కానీ వైసీపీ వాళ్ళని కానీ మీరు పిలుస్తుంటారా ఎప్పుడన్నా? సరిగా వినిపించడం లేదండి. మీరు వేరే పార్టీ వాళ్ళని, మీ భావ సారూప్యత కలిగిన వాళ్ళని కాకుండా వేరే పార్టీలని పిలవటం కానీ లేదా వాళ్ళ పార్టీ కార్యాలయాలకి వెళ్ళడం కానీ జరుగుతుంటుందా? అవకాశం లేదండి. ఒకసారి మేము అందరం కలిసి ఇక్కడ ఉద్యమం చేస్తున్న సందర్భంగా ఈ పవర్ ప్రాజెక్టుల వ్యతిరేకంగా ఒక 10 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి. ఉద్యమం చేస్తున్న సందర్భంగా కమ్యూనిస్టులు, బీజేపీ, తెలుగుదేశం, అప్పుడు తెలుగుదేశం అపోజిషన్ లో కూడా ఉంది, మేమందరం కూడా కలిసి ఆ పవర్ ప్రాజెక్టుల వ్యతిరేకంగా అవసరం వస్తే ఒకరి కార్యాలయాలకు ఒకరు వెళ్ళిన సందర్భం ఉంది తప్ప మిగతా ఏ సందర్భంలో కూడా మేము ఎవరి పార్టీ కార్యాలయాలకు వెళ్ళే అవకాశం లేదు. రైట్. మీరేమంటారు వేణుగోపాల్ గారు, దీన్ని ఏ కోణంలో నుంచి చూస్తున్నారు మీరు? సార్, ముందుగా ప్రైమ్ 9 టీవీ యాజమాన్యానికి సార్ వినపడుతుందా? హలో, వినపడుతుంది సార్? వినపడుతుంది చెప్పండి. ముందుగా ప్రైమ్ చెప్పండి వినపడుతుంది. ముందుగా ప్రైమ్ 9 టీవీ యాజమాన్యానికి, అదే విధంగా ముందుగా ప్రైమ్ 9 టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, సాయి గారు, జర్నలిస్ట్ సాయి గారికి నా నమస్కారము, శుభోదయము. సార్, ఈరోజు మా తిరుపతి ఎమ్మెల్యే భూమాన్ కరుణాకర్ రెడ్డి గారి జన్మదినము.
మీరు పర్మిషన్ ఇస్తే మీ టీవీ ఛానల్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్తాం సార్. దయచేసి అట్లాంటివి పెట్టుకోబాకండి, మనం టాపిక్ కన్ఫైన్ అవుదాం. ఓకేనా? టాపిక్ కన్ఫైన్ అవుదామండి. సార్ ఓకే సార్, ఓకే సార్. సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రవర్తన, ఆయన చరిత్ర చూస్తే మనకు బాగా తెలుస్తుంది. ఏ అవకాశవాద రాజకీయాల్లో ఏదైనా సరే ఆయనకి అవకాశం ఉంటే దాన్ని అందిపుచ్చుకొని ముందుకు పోవాలనే ప్రయత్నంలో ఆయన దేనికైనా ఒక విలువలు కానీ లేదు రాజకీయ పార్టీ ఒక కానీ దేనికి కానీ ఆయన ఒక కమిట్మెంట్కి అధికారం రావాలి, ఆ అధికారం రావాలంటే దేనికైనా దిగజారిపోతాడు అనమాట. అది 29 మార్చి 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఆంధ్రుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వాలు. దీన్ని మనం ధీటుగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఒక పార్టీ పెట్టి ఆ పార్టీతో కేంద్ర ప్రభుత్వాన్ని శాసించాలనే ఉద్దేశంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన ప్రతినిత్యం కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతూ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు ఉన్నంత వరకు ఎదుగుతా వచ్చింది. ఆయన అంటే ఒక సిద్ధాంతాలు, ఆ పార్టీకి ఆంధ్రుల హక్కులు, ఆంధ్రుల యొక్క మనోభావాలు, ఇలాంటివన్నీ ఒక సిద్ధాంతంగా పెట్టుకొని ఆయన ఆ పార్టీని నడుపుతా రావడం జరిగింది. అలాంటి పార్టీకి చంద్రబాబు నాయుడు ఒక శకులాగా దాపరించి ఆ చంద్రబాబు నాయుడు తన అవకాశ రాజకీయాల కోసము ఏ పార్టీతో అయినా ఇది ఆడియో మిస్ అవుతుందండి వేణుగోపాల్ గారు. ఓకే, కట్ చేసింది. మతతత్వ పార్టీ అంటాడు బీజేపీని. అలాంటి మతతత్వ పార్టీతో 1-2 సార్లు 3 సార్లు పొత్తులు పెట్టుకొని అదే పార్టీతో ఆయన ప్రయాణిస్తాడు. అదే విధంగా సోనియా గాంధీ ఇటలీ రాణి, ఆమెని 300 అడుగులు లోతులో గొయ్యిలో పాతి పెట్టాలి అంటాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ అదే పార్టీతో టెంపర్లాడతాడు. తెలంగాణలో కూడా పొత్తుతో పోయాడు. ఆ కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా పోయింది. అదే విధంగా చంద్రబాబు నాయుడికి దిక్కు లేకుండా పోయింది. సరే, యాక్చువల్ గా అయితే చంద్రబాబు నాయుడికి టీడీపీ అయినా సరే, జనసేన అయినా సరే, బీజేపీ అయినా సరే, సిపిఎం అయినా సరే, కాంగ్రెస్ సరే, భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలతో ఆయనకు అవకాశం ఉంటే వాడుకుంటాడు. ఆయనకు అవకాశం తీరిపోయినాక టిష్యూ పేపర్ లాగా డస్ట్బిన్ లా వేస్తాడు. ఇది ఆయన మనోభం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందో, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తూ వచ్చిందో, అలాంటి తెలుగుదేశం పార్టీని పోయి కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టాడో ఆ రోజే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చచ్చిపోయింది, ఆంధ్రాలోనూ చనిపోయింది. మళ్ళీ ఈ రోజు ఏం చేస్తున్నాడంటే అదే కాంగ్రెస్ పార్టీ హోదా కూడా ఈ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కూడా చాలా గట్టిగా కాంగ్రెస్ పార్టీ విభజించడం జరిగింది. ఆ రోజు తెలంగాణలో పోయి కాంగ్రెస్ కి నేనే ముందుండి చెప్పాను ఇక్కడ విభజించమని చెప్పి తెలంగాణలో చెప్తాడు, ఆంధ్రాలో వచ్చి నేను విభజించొద్దు అని చెప్పినానని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు చెప్తాడు. ఇప్పుడు ఆయన చెప్పింది నిజమా కాదనే దానికి మనము దీన్ని కానీ తీసుకుంటే ఉదాహరణ తెలుస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ పవన్ కళ్యాణ్ నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. పవన్ కళ్యాణ్ తిరిగి నన్ను ప్రేమించలేదన్నాడు. బీజేపీకి దూరం చేసి పవన్ కళ్యాణ్ దగ్గర చేసుకోవడమో లేదా బీజేపీతో కూడా దగ్గరికి రావడం అనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నం ఫలిస్తుందో లేదో అని ఇంకొక ట్రైల్ వచ్చి కాంగ్రెస్ పైన వేస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోయే ధైర్యము సాహసం చేయడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఒకవేళ అవకాశం వస్తే ఆయనతో పోతాడు, లేదు తెలుగుదేశం పార్టీ బీజేపీతో అయినా సరే అవకాశం వస్తే పోతుంది, లేదా జనసేన పార్టీతో అవకాశం వచ్చినా తెలుగుదేశం పార్టీ పోతుంది. ఈ విధంగా ఎథిక్స్ లేకుండా రాజకీయాలు నడిపేది భారతదేశంలోనే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరని దృష్టి చేస్తున్నాం సార్. అడగండి.
ఇక్కడ కృష్ణరాజు గారు ఒక్క పాయింట్ చెప్పండి. అంటే సార్ సాయి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను వేణుగోపాల్ గారు. కృష్ణరాజు గారు, సాధారణంగా కూటములకు అంటే ఒకటి విడప్పుడు పార్టీ కార్యాలయాల ఇనాగరేషన్లు కామన్. ప్రత్యేకించి నేను ఢిల్లీలో కార్యాలయం పెడతాను, అందరినీ కలుపుతాను, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుతాను అని ఆ మధ్యన స్టాలిన్ ప్రకటించారు. ప్రకటించిన తర్వాతనే డిఎంకే కార్యాలయం ఢిల్లీలో పెట్టారు. అదొక ప్రాంతీయ పార్టీనే డిఎంకే అనేటువంటిది. అక్కడ పెట్టిన దానికి ఇక్కడ ఈ కూటమి కోసమే ప్రయత్నం అన్నటువంటిది కూడా, అందులో యూపీఏని అధికారంలోకి తీసుకురావడం అన్నటువంటిది. ఇక్కడ వీళ్ళు చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే అది జస్ట్ పిలిస్తే చాలామంది వచ్చారు, కమ్యూనిస్టులు వచ్చారు, అట్లాగే వెళ్ళామ్మా మేము కూడా అన్నటువంటిది. దీన్ని ఏ కోణంలో చూడాలి? గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ఘన విజయం సాధించింది. లోక్సభలో ప్రస్తుతం వరకు 23 స్థానాలు ఉన్నాయి. అక్కడ వరకు ఒక ఆస్పెక్ట్ అయితే, గత జనవరి 26వ తేదీన స్టాలిన్ గారు ఒక అసోసియేషన్ లో ఒక ఆర్గనైజేషన్ నుండి ప్రకటించారండి. ఇట్స్ కాల్డ్ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్. ఆయన ఏమంటారంటే సమైక్యత, సామాజిక న్యాయం, ఈ రెండు. సమైక్యత అంటే అక్కడ మన ఫెడరలిజం అనే మాటకైనా వాడారండి ఆయన. అది ఫెడరలిజము, సామాజిక న్యాయం, ఈ రెండు అంశాలకు సంబంధించి కేంద్రం ప్రతిసారి కూడా రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది, మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఇటువంటి ఒక అసోసియేషన్ ఆర్గనైజేషన్ మనకు అవసరం అని చెప్పి ఆయన జనవరి 26 ప్రకటించి, దానికి దాదాపు 37 పార్టీలను ఆయన ఆహ్వానించే పనిలో ఉన్నారండి. బహుశా నిన్న ఈ కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన డిఎంకే కార్యాలయ ప్రారంభోత్సవం కూడా దాంట్లో ఒక భాగంగా అయి ఉండొచ్చు. ఇంకొక అంశం ఏంటంటే, అసలు ఎందుకు స్టాలిన్ గారు జాతీయ స్థాయిలో ఈ రాజకీయ పార్టీలు, బీజేపీకి వ్యతిరేకంగా ఈ రాజకీయ పార్టీలను ఏకం చేయాలనుకుంటున్నారు అనే విషయం వచ్చేటప్పటికి, ఒకసారి మనం గత చరిత్ర చూస్తే, గతంలో మీకు మన నేషనల్ ఫ్రంట్ విపి సింగ్ గారు కావచ్చు, లేదా ఇతరత్ర ఎన్టీ రామారావు కావచ్చు, వీరందరితో మెరీనా బీచ్ లో 2013 అనుకుంటున్నారు, 2013లో సార్ అది. ఇప్పుడు ఒక పెద్ద మీటింగ్ ఆయన ఈ తండ్రి గారు కరుణానిధి గారు ఏర్పాటు చేశారు అక్కడ. ఆ తర్వాత వచ్చిన దేశ రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చినాయి. ఈ నేపథ్యంలో అంటే మరోసారి స్టాలిన్ గారు కూడా తన తండ్రి గారు అనుసరించిన విధానం గానే జాతీయ స్థాయిలో ఒక కీలకమైన పాత్ర పోషించడం, లేకపోతే జాతీయ స్థాయిలో జరిగిపోయే పరిణామాలకు మనం కూడా ఒక ముఖ్యమైన భాగంగా ఉండాలనే ఉద్దేశంతోనో ఆయన ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన ఎక్కడా కూడా ఆయన ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా కలిపి బీజేపీకి వ్యతిరేకం అని చెప్పలేదు సార్. నిన్న కానీ లేకపోతే అంతకుముందు కానీ మేమంతా కూడా యాంటీ బీజేపీ అని చెప్పలేదు ఆయన. ఆయన చెప్తుందంటే మాకు ఫెడరలిజము, సోషల్ జస్టిస్, ఈ రెండు గురించి మాట్లాడుతున్నారు. ఈ రెండు గురించి అన్ని రాష్ట్రాల్లోని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఏకం చేసే ప్రయత్నం ఉన్నారు. అయితే తమిళనాడు రాజకీయాలు చూస్తూ ఉంటుంటే అక్కడ స్టాలిన్ ప్రత్యర్థులే ఉన్నారంటే ఇదంతా కూడా స్టాలిన్ గారు ఒక భయంతో ఆడుతున్న నాటకం. ఎందుకంటే త్వరలోనే కొంతమంది డిఎంకేకి చెందిన కొంతమంది ముఖ్యమైన నాయకులు అరెస్ట్ కాబోతున్నారు. ఎందుకంటే వారి ఒక స్కామ్ లో చిక్కున్నారు, వారు అరెస్ట్ కాబోతున్నారు. రెండోది 2G స్కామ్ కి సంబంధించి మీకు విచారణకి పూర్తిగా ఢిల్లీలో ఒక కేసు నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ వారిని కాపాడుకునే ప్రయత్నం స్టాలిన్ చేస్తున్నారు అనేది ఆయనకు వ్యతిరేకంగా ఉన్న అన్నా డిఎంకే నాయకులు చేస్తున్న బహిరంగ ఆరోపణలు. ఏది ఏమైనప్పటికీ కూడా స్టాలిన్ ఇప్పటి వరకు నేను బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ కడుతున్నాను, రాహుల్ గాంధీనో లేదా సోనియా గాంధీనో ప్రధానమంత్రి చేస్తానని చెప్పాడండి. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి వీల్లేదు, యూపీఏ అధికారంలోకి రావాలి, లేకపోతే ఫెడరలిజానికి ప్రమాదం, ఎన్డీఏ గద్దె దిగాలి బీజేపీకి వ్యతిరేకంగా అన్నటువంటి చెప్పాడు బహిరంగంగానే ఆయన. ఇప్పుడు మొన్న మీటింగ్ చెప్పలేదు ఎట్లాగ ఏమైనా మొన్న పార్టీ కార్యాలయ ప్రారంభ సందర్భంగా అటువంటి తమిళనాడులో చెప్పినే దానికోసమనినే ఢిల్లీలో కార్యాలయం పెట్టి అందరినీ కలుపుతానన్నాడు. లేదు, ఆయన ఢిల్లీలో కార్యాలయం పెట్టింది నేను చెప్పిన దీనికండి, ఇది ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే అదే లక్ష్యం కోసం ఆయన కూడా బీజేపీ గద్దె దిగడమే. బీజేపీని గద్దె దించడానికి మిగతా పక్షాలను ఏకం చేయడమేనండి దాని లక్ష్యం కూడా.
లక్ష్యం అదే. కానీ ఈసారి అయితే మాత్రం ఆయన ఓపెన్ గా మొన్న జరిగిన మీటింగ్ లో ఎక్కడా కూడా నేను యాంటీ బీజేపీ అనే మాట ఆ పార్టీ కార్యాలయంలో ప్రారంభోత్సవప్పుడు గాని ఆ మీటింగ్ లో గాని ఎక్కడా అక్కడే మాట్లాడు మామూలుగా ఎందుకంటే పెడుతుంది అక్కడే అని చెప్పాడు. పెడతాం అని చెప్పన్నారు అంతే. ఎందుకంటే అదే రోజున ఆయన ప్రధానమంత్రి గారిని, హోంశాఖ మంత్రి గారిని అందరినీ కలిసి వచ్చి మళ్ళీ ఈ కార్యాలయానికి వచ్చాడు ఆయన అక్కడ. అంటే ఆయన వైఖరిత మాత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఆయన అనుకూలంగా ఉన్నది అందరికీ చాలా స్పష్టమైన అంశమేనండి. ఎందుకు చేస్తున్నారు, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది మనం ఆలోచిస్తే గతంలో ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొట్టినాయి. ఒకటే సార్ ఇక్కడ మీకు ఏ ఫ్రంట్ అయినప్పటికీ కూడా గుడ్డిగా అంటే మీకు కాంగ్రెస్ ముక్త భారత్, బీజేపీ ముక్త భారత్ లాంటి నినాదాలు ఇచ్చిన ఎవరిచ్చారో వాళ్ళు గతంలో నష్టపోయారు. ఇది వీరందరినీ కూడా మనం నామరూపాల కంటే మనమే ఉందాం అని చెప్పి ఎవరైనా ఇటువంటి ఫ్రంట్ కట్టినప్పటికి కూడా అది ఎంతో కాలం బతికి బట్ట కట్టలేదు. రైట్. ఆంజనేయ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు. నేను కాంగ్రెస్ కి డిఎంకే కాంగ్రెస్ కి అనుకూలం ఉండడం కాదు, వాళ్ళు కలిసి పోటీ చేశారు కదా, పార్లమెంట్ ఎలక్షన్ లో పోటీ చేశారు, అసెంబ్లీ భాగస్వామి కదా. కాబట్టి యూపీఏ ఆయన అనేక సార్లు గతంలో వ్యాఖ్యలు చేస్తున్నారు, ఈ బీజేపీని గద్దెదించాలా, యూపీఏని అధికారానికి తీసుకురావాలని. కాబట్టి ఆయన ఈ డిఎంకే ఆఫీసు ప్రారంభోత్సవంలో కూడా దాని అనుకుంటే అజెండా ఇదే, నేనున్నాను, అందరినీ ఏకం చేస్తాను, ఏకం చేయడానికి సోనియా గాంధీ కూడా వచ్చింది. సోనియా గాంధీ గారు కూడా వచ్చారు కదా. ఇప్పుడు చర్చ అంతా అదే కదా, సోనియా గాంధీ గారు వచ్చి విందు ఏర్పాటు చేసిన దాని మీదనే కదా మనం అంతా చర్చ చేసుకుంటున్నాము. రాహుల్ గాంధీ గారు రాలే, సోనియా గాంధీ గారు వచ్చారు. సో సోనియా గాంధీ గారు వచ్చారంటే దాని ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత ఏమిటి? అందరినీ ఏకం చేయాలా, బీజేపీని గద్దెదించాలా, ఇదే స్టాలిన్ గారి అజెండాలో భాగంగానే డిఎంకే కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభోత్సవం చేశారంటే స్పష్టం అవుతుంది. ఆయన బహుశా ఇది మరి వ్యక్తిగత సార్ మీరు ఒక్కటి చెప్పాలి. ఇక్కడ మీకు కూడా ఒక సంకేతం అయి ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని కలుపుకెళ్ళడానికి ప్రయత్నిస్తోంది, జనసేన బీజేపీలతో కలుద్దాం అనుకుంది, మీకు రకరకాల సంకేతాలు ఇచ్చింది, మీకు నలుగురు గిఫ్ట్ గా కూడా ఇచ్చింది. కానీ మీరు వచ్చేటప్పుడు మీ రాష్ట్ర పార్టీ మిమ్మల్ని మీరు వాళ్ళతో సంబంధాలు కాదంటున్నారు. కాబట్టి మీ జాతీయ నాయకత్వానికి ఒక సంకేతం, మీరు మమ్మల్ని కలుపుకెళ్ళకపోతే మేము యూపీఏ భాగస్వాములు అవుతాం. ఎస్పెషల్లీ చంద్రబాబు గారికి జాతీయ స్థాయిలో అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులతో సంబంధాలు ఉన్నాయి. గతంలో యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్లో కీలక బాధ్యత నిర్వర్తించారు. కాబట్టి ఆయన్ని గనక మీరు కలుపుకెళ్తే రేపు పొద్దున మోడీకి ప్రధానమంత్రిగా ఒకవేళ 4 సీట్లు తగ్గినా తెప్పించి ఇవ్వగలరు. లేదంటే కనుక రాహుల్ని ప్రధానమంత్రిని చేయడానికి జరిగేటువంటి డిఎంకే ప్రయత్నంలో భాగస్వామిని అవుతాం, మేము జాతీయ స్థాయిలో యూపీఏకి అండగా నిలబడతామన్న సంకేతం ఇస్తున్నట్టు ఎందుకు అనుకోకూడదు? మీరేమన్నా మాట్లాడారు? సాయి గారు, నేషనల్ ఫ్రంట్ రోజులు, యునైటెడ్ ఫ్రంట్ రోజులు వెళ్ళాయి. ఇప్పుడు నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు నడపాలనుకుంటే అది జరిగేది కాదు. ఆయన ఏదైనా హెచ్చరిక, మీరు అన్నారు సంకేతమా, వీటెవరికే భారతీయ జనతా పార్టీ భయపడే ప్రశ్న లేదు. ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది కదా. ఆయన యొక్క క్రెడిబిలిటీ చాలా అధోపాతాళానికి పోయి ఉంది, చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ. కాబట్టి ఆయన ఏ సంకేతం ఇచ్చినా, ఏ హెచ్చరిక ఇచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ భయపడుతుందని నేను అనుకోవడం లేదు. నేను ఈ సందర్భం ఒకటి చెప్పదలుచుకున్నాను నేను, సాయి గారు, మరి దీన్ని మీరు వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్య అనుకుంటలేదు. కానీ ఈ మధ్యకాలంలో మీరు గమనించండి, స్టాలిన్ గారి యొక్క ఆయన గతంలో ఆయన ఇప్పుడు విగ్గు కూడా పెట్టుకుంటున్నారండి. అది విగ్గా, వీవింగ్, ఆయన హెయిర్ స్టైల్ కూడా మార్చున్నాడు, ఆయన ఫుల్ హెయిర్ గా కూడా కనిపిస్తున్నాడు. సో ఇవన్నీ కూడా ఫేస్ లిఫ్ట్ తీసుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ఏమిటంటే, నేను అందరికి ఆమోదయోగుడిగా ఉండాలా, నేను ఒక నాయకుడిగా తయారు కావాలా, నేను యూపీఏకి నాయకత్వం వహించగలనని ఒక సంకేతం కాంగ్రెస్ పార్టీకి పంపిస్తున్నాడు ఆయన స్టాలిన్ గారు. అందులో భాగంగా ఆయన కొంత ఆయన ఫేస్ లిఫ్ట్ కూడా, ఆయన క్రాఫ్ స్టైల్ కూడా మార్చుకున్నాడు కూడా. నేను ఐ డోంట్ థింక్ ఇట్స్ అ పర్సనల్ కామెంట్ అని అనుకోవడం లేదు. అంటే ఆయన యొక్క వైఖరి నేను చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఒక్కటే చెప్తున్నాను సాయి గారు, కప్పలో తడిక, ఏ కప్పలో కూడా తడిక మనం తూయించలేము. అంటే నేను అనేది మిగతా తీసేయండి, కూటమి గురించి నేను అడగట్లేదు. తెలుగుదేశంని మీరు కలుపుకెళ్ళడానికి సిద్ధమా?
మీరు కలుపుకెళ్తే అసలు ఈ గొడవ అంతా ఉండదు, మీకు రాబోయే రోజుల్లో ఓ మంచి స్నేహమే దొరుకుతుంది తప్పించి ప్రాబ్లం ఏముండదు కదా. ఇప్పుడు సాయి గారు మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాము, మా కూటమి మాకు విశ్వాసం ఉంది, ప్రజల్లో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక మెసేజ్ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ గారు మీకు మెసేజ్ ఇచ్చేశారు, మీకు అర్థం కాలేదేమో, జనాలకు అర్థమైపోయింది. ఏమని జగన్ వ్యతిరేక శక్తులని ఏకం కావాలి, అంటే తెలుగుదేశం వ్యతిరేక శక్తి అనుకూల శక్తి కాదు కదా. లేదా నేను ఆయన చేసిన ఒక వ్యాఖ్య మీద రకరకాల అనలైజేషన్ మీరు చేస్తున్నారు. ఆయన ఏమనంటే రోడ్ మ్యాప్ రాల్సింది చూడండి, ఇద్దరు ముందుకు ఏ విధంగా పోవాలా, ప్రజా పోరాటంలో ఏ విధంగా ఉండాలా. ఒక చిన్న సమస్య ఏంటంటే పబ్లిక్ అందరికి అర్థం అవుతున్నది, మీకు అర్థం కాకపోవడం కాదు, అర్థమైనా అర్థం కానట్టు నటిస్తారు. ఎందుకంటే యువర్ బెస్ట్ లాయర్ ఫర్ యువర్ పార్టీ, నో డౌట్, అందులో తప్పదు. కాకపోతే ప్రజలకు అర్థమయ్యేది ఏంటంటే అక్కడ ప్రభుత్వ వ్యతిరేక శక్తులు అంటే తెలుగుదేశం అన్న జనసేనకి, ఇది తెలుగుదేశం వైసీపీకి వ్యతిరేక శక్తి కాకపోతే అనుకూల శక్తి అవుతుందా? అందరం కలిసి వెళ్దాము, మీకు ఒక సంకేతం కూడా. మీరేమో రూట్ మ్యాప్ ఇస్తారు, అందరం ఏకమవుదాం అనేది అక్కడ ఆయన చెప్పుకొచ్చింది. సార్ పవన్ కళ్యాణ్ గారి సందేశం ఏమిటంటే ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు, మీరు మిగతా పార్టీలకు ఓట్లు వేయొద్దు, అందరూ కూడా ఒకటిగా నిలబడి బీజేపీ జనసేన కూటమితో నిలబడండి, ఓట్లు చేలకూడదు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేలకూడదు, మీరు మునిగిపోయే పార్టీలకు ఓట్లు వేయొద్దు, మేము ప్రత్యామ్నాయం, వీఆర్ క్రెడిబుల్ ఆల్టర్నేటివ్, వీఆర్ ఫార్మిడబుల్ ఆల్టర్నేటివ్, మేము అధికారానికి వస్తాము. అది ప్రజలకు సందేశం, అది ప్రజలకు సందేశం, ఓట్లు చెల్లకూడదు, అందరూ కూడా విభజన చట్టంలో అన్న పదానికి అర్థాలు ఎట్లుందో అట్లుందండి ఇది కూడా. విభజన చట్టంలో ది క్యాపిటల్ ఏ క్యాపిటల్ అనే పదానికి అర్థం లాగానే ఉంది ఇది. సాయి గారు మీరు కానీ కృష్ణరాజు గారు రాజు గారు కానీ యువర్ సీనియర్ అనలిస్ట్, యువర్ యాంకర్, మీకు హక్కు ఉంది, మీరు ఏ విధమైన వ్యాఖ్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ మాకు అర్థమైంది ఏంటంటే ప్రజలకు ఒక సందేశము, ఓట్లు చీరిపోకూడదు, మీరు పూర్తిగా బీజేపీ జనసేనతో నిలబడండి, మేము ప్రత్యామ్నాయ శక్తిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం అనే సందేశాన్ని అట్లాగే మీతో తెలుగుదేశం కూడా చివరిదాకా ఉంది. కానీ కృష్ణరాజు గారు ఏదో చెప్తున్నారు. చిన్న మాట అండి, ఇప్పుడు జనసేన భారతీయ జనతా పార్టీ అదొక అన్హోలీ అలయన్స్ గా కనిపిస్తుందండి. వారు కలిసి ఉంటామని చెప్పి అంటారు, విడివిడిగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఒకరి కార్యక్రమానికి ఒకరిని ఆహ్వానించుకోరు. రెండోది, అవసరం వస్తే మేము ఈ రాష్ట్రంలో ఒంటరిగా ప్రత్యామ్నాయ శక్తిగా దిగుతామని చెప్పి సోమవీరాజు గారు సూచక చెప్తూ ఉంటారు. ఈ రెండు పార్టీలు కలిసినప్పటికి కూడా మొన్న ఎన్నికల్లో 6% ఓట్లు కూడా రాలేదు. 6% కూడా ఓట్లు కూడా రాకుండా ఈ సరైన నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేయకుండా ప్రత్యామ్నాయ శక్తిగా మేము ఎదుగుతాము, మీరంతా మాకు సహకరించండి అని చెప్పి ఎవరైనా చెప్తే అది అంత నమ్మశక్యంగా కనిపించట్లేదు సాయి గారు. రైట్. కృష్ణాంజనేయులు గారు ఏమంటారు? తెలుగుదేశం పార్టీ ఎంపీలు డిఎంకే ఇనాగరేషన్కి అటెండ్ అవ్వడం, దాన్ని తెలుగుదేశం పార్టీ అయితే ఇది కమ్యూనిస్టులు కూడా అటెండ్ అయ్యారు, శివసేన కూడా అటెండ్ అయ్యింది, అట్లాగా రొటీన్గా ఒక కార్యక్రమానికి అటెండ్ అవ్వడమే తప్పించి దాంట్లో రాజకీయ ఉద్దేశం ఏమీ లేదు, అనవసరమైనటువంటి మాట్లాడుతున్నారు అన్నది మీరు ఏమంటారు? అది సాయి గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఢిల్లీలో డిఎంకే కార్యాలయాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళు నాకు తెలిసి సోనియా గాంధీ ప్రారంభించారు, ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి. దాంట్లో కీలక భూమిక పోషించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా పార్టీలు తెలుగుదేశంతో పాటు మిగతా వాళ్ళందరూ హాజరయ్యారు అని అంటే ఇక్కడ ఏదో ఒక ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి అట్లా అనామత్తుగా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశాలు ఉండవండి. ఇది రాజకీయ పరమైనటువంటి డిఎంకే పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి అంశం. రాజకీయ పరమైనటువంటి అంశాలే కీలకంగా ఉంటాయి. ఎవరైతే భావ సారూప్యత ఉండేటువంటి పార్టీలు ఉంటాయో అలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి సమావేశాలకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే భవిష్యత్తులో మిత్రులుగా మారాలనుకునేటువంటి వాళ్ళు, స్నేహం కోరుకునేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రమే ఈ సమావేశాలకి హాజరవుతారు. ఇక్కడ ప్రధానంగా ఏమిటి అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి దానికి కమ్యూనిస్టులు హాజరయ్యారు అని అంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్టులు శత్రువుగా భావించటం లేదు. వాళ్ళు బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లోనే ఇద్దరు కలిసి పోటీ చేశారు మొన్న ఎన్నికల్లో. కలిసి పోటీ చేస్తే వాళ్ళకి ఏమి రాలేదు, అది వేరే అంశం.
కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్టులకు బద్ధ శత్రువు ఎవరు అని అంటే అధికారంలో ఉండేటువంటి బీజేపీ, ప్రతిపక్షంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగానే ఉంది. అవసరమైతే వాళ్ళు రేపొద్దున యూపీఏ థర్డ్ ఉన్న దాంట్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కాంగ్రెస్ పార్టీ కలిసి కూడా వాళ్ళతో పోటీ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. అందుకని అదే ఉద్దేశంతో కమ్యూనిస్టులు పాల్గొన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ పాల్గొనటము అని అంటే ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ మీరు అన్నట్లుగా బీజేపీకి ఒక రకమైనటువంటి సంకేతాలను పంపించటమే ఇక్కడ ఈ సమావేశం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎంచుకున్నదని నేను అనుకుంటున్నాను. ఇది ఢిల్లీలో జరిగినటువంటి డిఎంకే సమావేశం. ఇది ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయాలకు ఇంటర్లింక్ అయి ఉన్నటువంటి సమావేశంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఇక్కడ డిఎంకే అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి నమ్మకమైనటువంటి మిత్రుడండి. కాంగ్రెస్ పార్టీతోనే వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ పార్టీతోనే కలిసి భవిష్యత్తులో కూడా ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది డిఎంకే. అదే సందేశాన్ని ఇవ్వటం కోసమే డిఎంకే కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీని ప్రముఖంగా పెట్టి అక్కడ వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నారు. అయితే మరి తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఏమి సందేశం ఇస్తుంది, సంకేతం పంపించింది అని అంటే, తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బీజేపీకి ఉత్తరాలు రాసింది, లవ్ లెటర్ రాసింది, మీరు మేము మీతో కలిసి ప్రయాణం చేయడానికి కలిసి పనిచేయడానికి సిద్ధం అని చెప్పేసి. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా కేంద్ర అధిష్టానము ఇప్పటి వరకు బీజేపీ అధిష్టానం ఏమీ చెప్పలా, ఎస్ అనలేదు, నో అనలేదు, వెయిటింగ్ లో పెట్టించారు. కాబట్టి మీరు ఏదో ఒకటి తేల్చకపోతే మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది అని తెలుగుదేశం పార్టీ ఇండైరెక్ట్ గా చెప్పాలనేటువంటి దానికోసం ఈ సమావేశాన్ని వినియోగించుకొని ఉండొచ్చు. అయితే ఈ తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఉండేటువంటి యూపీఏతో కలిసి యూపీఏ 3 గాని రేపొద్దున కేంద్రంలో ఉండేటువంటి రాజకీయాలతో కలుస్తాననేటువంటిది తెలుగుదేశం చెప్పేటువంటి అవకాశం తక్కువ అండి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా కోల్పోయింది పంజాబ్. మిగతా 4 రాష్ట్రాల్లో కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేదు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ బాగా ఉంటుందని చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ ఇంకా కొంత ఉధృతంగా ముందుకు వెళుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తెలుగుదేశం వెళ్ళేటువంటి అవకాశం లేదు. కానీ రానున్నటువంటి ఎన్నికల్లో ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికలను ఎరగా చూపించి ఆంధ్రప్రదేశ్ లో పొత్తులని ఎత్తులని వెయ్యాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు యొక్క ప్రధానమైనటువంటి వ్యూహం. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ జనసేన వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి మిత్రుల్లో ఒక మిత్రుడు జనసేన ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి, కలిసి పోటీ చేయడానికి ఒక రకంగా సానుకూలమైనటువంటి పరిస్థితి ప్రకటించేశారు ఇందాక మీరు చెప్పినట్లుగా. అదే విధంగా ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి తెలుగుదేశంతో కలుస్తుందా కలవదా? ఇప్పుడు జనసేన వస్తానని అంటుంది, బీజేపీ రాకపోతే ఇంకొకరితో కమ్యూనిస్టులతో వెళ్ళటానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరు. బీజేపీయే కావాలని కోరుకుంటున్నారు. ఎందుకోసం అంటే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే 2014 లాంటి మ్యాజిక్ ని రిపీట్ చేయొచ్చు, అధికారం తనకు వస్తుంది అని ఆశపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఇది తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాలని ఇప్పుడు ఎరగా వేసి తెలంగాణలో ఈ రోజున అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా టిఆర్ఎస్ కి బలంగా పోటీ ఇచ్చేటువంటి ప్రయత్నాలు బీజేపీ చేస్తుంది. మరి మీకు తెలంగాణలోకిన తెలుగుదేశం పార్టీ మద్దతుకి ఇస్తుంది, అలాగే మీరు అధికారంలోకి రావచ్చు. మీరు కాదు ఆడియో తేడా వస్తుందండి. 18 ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇస్తే మీరు అధికారంలోకి రారు, మీకు రాష్ట్రమిత్రుడైనటువంటి బీజేపీ కూడా అధికారంలోకి రాదు, అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటది అని ఒక చట్టం చేయాలనేటువంటి ఖచ్చితంగా ఆ రాజకీయాలు ఉన్నాయి ఇక్కడ. అటువంటి ఆ సమావేశాలకి తెలుగుదేశం పార్టీ వెళ్ళింది అనేటువంటిది నా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మీరు తెలంగాణలో మీరు పొత్తు పెట్టుకోకపోతే మీరు అధికారంలోకి రారు, మీకు తెలంగాణలో మేము మద్దతు ఇస్తాం, మీరు అధికారంలోకి రండి, ఆంధ్రాలో మాతో పొత్తు పెట్టుకోండి, అప్పుడు మేము అధికారంలో రావటానికి మీరు సహకరించండి. ఇది ఒక తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధానమైనటువంటి రాజకీయం. ఇది
దీంట్లో రాజకీయాల్లో ఎత్తులు ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి, బెదిరింపులు ఉంటాయి, అన్ని ఉంటాయి. అందుకని బీజేపీ కూడా ఇప్పుడు పునరాలోచన చేస్తుందేమోనని నేను అనుకుంటున్నాను. పునరాలోచన ఎందుకు చేస్తుంది అంటే తెలంగాణలో అధికారంలోకి రావటం అనేటువంటిది దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలో మాత్రమే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. కాబట్టి ఏదైనా చిన్న అవకాశం ఉంది అని అంటే అది తెలుగుదేశం వల్లే. అందుకనే తెలుగుదేశం మీరు గమనిస్తే సాయి గారు, గతంలో 2018 ఎన్నికల తర్వాత అక్కడ ఏది తెలంగాణ ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ దాదాపుగా మూత వేశారని అనుకున్నారు. వాళ్ళ అధ్యక్షుడు కూడా టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభలో వ్యవహారం అంతా కూడా హైదరాబాద్ లో చేయటము, హైదరాబాద్ లో తెలంగాణకు సంబంధించినటువంటి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మా బలం కూడా ఉంది, క్యాడర్ కూడా ఉంది, మేము యాక్టివ్ గా ఉంటాం ఇక్కడ అని వచ్చే ఎన్నికలు అనేటువంటిది చెప్పటం అంటే బీజేపీకి మా క్యాడర్ ఉంది, మా బలం ఉంది, ఇక్కడ మేము చెప్తే ఓటేసేటువంటి వాళ్ళు ఉన్నారు, కాబట్టి మీరు గెలవాలి అంటే మా బలం కావాలి అనేటువంటి విషయాన్ని పదే పదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి సంకేతాలు పంపుతున్నారు. మీరు గిన దాన్ని ఒప్పుకోకపోతే మేము కాంగ్రెస్ కూడా సపోర్ట్ ఇస్తామనేటువంటి విధంగా ఈ ఢిల్లీ రాజకీయం అనేటువంటిది జరిగి ఉంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్. ఆంజనేయ రెడ్డి గారు, సంకేతాలు మీకు అర్థం కావట్లేదు, అందరికి అర్థం అవుతున్నాయి. లవ్ ప్రపోజల్స్ అమ్మాయికి ఒక్కదానికి అర్థం కాదట. లేదు, కృష్ణాంజల్ గారు సీనియర్ అనలిస్ట్, వారు ఆలోచన ఏ విధంగా ఉందో వారి యొక్క హక్కు ఉంది చెప్పడం. నేనైతే ఆ విధమైన సంకేతాలు ఉత్తరాలు రాశారని కూడా చెప్తున్నారు. మరి నాకైతే తెలియదు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పార్టీకి బీజేపీకి ఎప్పుడు ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలు ఏమన్నా ఉంటే వారు పబ్లిక్ డొమైన్ లో పెట్టవచ్చు కృష్ణాంజల్ గారు. నాకు తెలిసి ఆ సమాచారం లేదు ఉత్తరాలు రాసినట్లుగా. మహానాడు సందర్భంగా బహిరంగంగా ప్రకటించారండి చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో బీజేపీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధమని మహానాడు సందర్భంగా ప్రకటించారండి. ఆ ప్రకటనలు వేరు, ఉత్తరాలు రాశారన్నారు కదా మీరు ఉత్తరాలు రాసిన ఆ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. నా దగ్గర అయితే ఆ సమాచారం లేదు, ఆయన ఉత్తరాలు ఏమి రాశారు నాకు తెలియదు. అటువంటి ఉత్తరాలు ఏదైనా కాపీలు మీ దగ్గర ఉంటే మీరు దాన్ని బహిరంగపరచవచ్చు, అభ్యంతరం లేదు. కానీ నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం ఆలోచన ఉందా, ఆయన స్ట్రాటజీ ఏమిటి, ఆయన ఏ విధంగా సంకేతాలు పంపిస్తున్నారు అనేది మాకేం సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, మేము ఆంధ్రప్రదేశ్లో జనసేనతో ఉన్నాం, తెలంగాణలో మేము ఒంటరిగా పోటీ చేశాం, 4 లోక్సభ సీట్లు గెలిచాం, మొన్న బై ఎలక్షన్ లో 2 అసెంబ్లీ గెలిచాం, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో గణనీయంగా మేము సీట్లు సాధించాం, అంత ముందు కంటే మేము 400% సాధించాం. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఎవరితో సంబంధం లేకుండా గణనీయంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్న శక్తి వివిధ రాజకీయ పార్టీల నుంచి కూడా మా పార్టీలోకి వచ్చి చేరుతున్నారు. చాలా మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ నుంచి ఆల్రెడీ ఇప్పటికి చేరున్నారు, భవిష్యత్తులో కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నారు. టిఆర్ఎస్ లో ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చేరారు. ఇప్పటికే చాలా మంది సీనియర్లు టిఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ బీజేపీ నాయకత్వంతో టచ్ లో ఉన్నారు. కాబట్టి మేము ఇంకొకరి యొక్క మద్దతు లేకుండానే లేదా ఇంకొకరిని కలుపుకుండానే తెలంగాణలో మేము ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు 2023లో మేము అధికారంలోకి వస్తామని మాకు పూర్తి విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో అక్కడికి వెళ్ళారా, ఆయన ఏ సంకేతం ఇచ్చారా అనేది మాకేం సంబంధం లేదు, భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. కృష్ణాంజలి గారుగా వారు ఇండిపెండెంట్ అనలిస్ట్ గా వారు ఏ కన్క్లూజన్స్ అయినా డ్రా చేయొచ్చు, వారు ఏ అనలైజేషన్ అయినా చేసుకునే హక్కు వారికి ఉంది. బట్ యాజ్ ఫార్ యాజ్ బీజేపీ ఇస్ కన్సర్న్, మేము తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో మేము ఒంటరిగా, ఇక్కడ జనసేన తోటి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఇప్పటికే మేము పోరాటాలు చేస్తున్నాం, మేము విజయాలు సాధించాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము ఒంటరిగానే విజయాలు సాధించడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి గారు, ఒక ఆంజనేయ రెడ్డి గారికి నేను ఒక ప్రశ్న అండి, చెప్పండి. ఆంజనేయ రెడ్డి గారికి ఒక ప్రశ్న అండి. చెప్పండి. ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు, మీరు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామని కానీ వాళ్ళు అడిగితే, ఆల్రెడీ అలాంటి సంకేతాలు పంపారు, మరి అడిగితే మీరు ఏమైనా మీకు ఎవరితో పొత్తు అక్కర్లేదు, మీరు తెలుగుదేశంతో కూడా పొత్తు లేదు, ఒంటరిగా వెళ్తామంటారా, లేకపోతే ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది? సార్ నేను నాకు అధికారము హక్కు లేదు, ఒక నిర్ణయం చేసి మీకు లైవ్ లో చెప్పే హక్కు.
అది కేంద్ర నాయకత్వము, తెలంగాణ పార్టీ రాష్ట్ర శాఖ వాళ్ళు చర్చించుకుంటారు. వాళ్ళు ఏ అవసరం సరైన నిర్ణయం ఏది ఉందో వాళ్ళు తీసుకుంటారు. ఐఎమ్ నాట్ అథారిటీ టు మేక్ ఎనీ కామెంట్స్ ఆన్ సచ్ ప్రపోజల్స్. ఒకటి రెండోది, నాకు తెలిసినంత వరకు మేము ఒంటరిగానే ఉన్నాం, ఒంటరిగానే ఎదుగుతున్నాం, ఒంటరిగానే విజయాలు సాధించాం. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే మేము అధికారానికి వస్తాం. అయితే ఇక్కడ ఒక్కటే కృష్ణాంజనేయులు గారు, నాకున్న అవగాహన అయితే తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం తెలుగుదేశంతో కలవడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. వాళ్ళకి మొదటి నుంచి వాస్తవంగా 2014లో కలిసి ప్రయాణం అప్పుడే కిషన్ రెడ్డి చాలా గొడవ చేసి ఇక వెంకయ్యనాయుడు గారి ప్రెషర్ మేరకే ఆయన అప్పుడు కూడా ఓన్లీ అసెంబ్లీ ఎలక్షన్స్కే, ఆ తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా వాళ్ళు విడిపోయారు. ఆ 20 మంది ఎమ్మెల్యేలు గెలిచిన 15 మంది టీడీపీ, 5 బీజేపీ విడిపోయారు అప్పుడే. అదే సందర్భంలో ఆ తర్వాత కూడా ఇక మున్సిపల్ ఎలక్షన్స్ అవన్నీ విడిగానే, వాస్తవంగా ఆంధ్రాలో అయితే కలిసి ఉన్నారు కానీ వీళ్ళు మంత్రివర్గంలోది, తెలంగాణలో అప్పుడే విడిపోయారు. తెలంగాణ బీజేపీ నాయకులకైతే తెలుగుదేశంతో కలిసి వెళ్ళడం అనేది ఇష్టం లేదని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో బీజేపీ ఎలా వ్యవహరించాలి, ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ రాష్ట్ర కమిటీలకు పూర్తి అధికారాలు, అలాంటి అవకాశాలు లేవు, అలాంటి స్వేచ్ఛ కూడా లేదు. ఇక్కడ కేంద్రంలో ఉండేటువంటి అధిష్టానము, ఎందుకోసం ఈ మాట చెప్తున్నాను అని అంటే, వాళ్ళ పార్టీలో అంతర్గతమైన స్వేచ్ఛ లేదని నేను అంటా, అందులో ఉండొచ్చు. కానీ కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి బీజేపీ, కేంద్రంలో అధికారంలో కొనసాగటం అనేటువంటిది బీజేపీ ప్రధానమైనటువంటి లక్ష్యం. ఒకటి అది ప్రధానమైనటువంటిది. రెండవ లక్ష్యమే, రెండవ అంశమే ఈ తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలా రావద్దా, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరితో పొత్తు పెట్టుకోకూడదు, ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా కేంద్ర అధిష్టానం, బీజేపీ అధిష్టానం మాత్రమే చేస్తది. వీళ్ళు ప్రతిపాదన చేసేటువంటి అవకాశం ఉంటుంది. తుది నిర్ణయం మాత్రము కేంద్ర అధిష్టానానికి మాత్రమే. కాబట్టి తెలంగాణలో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలి, ఎంతో కొంత కర్ణాటక తర్వాత ఈ రోజున అవకాశం ఉండేటువంటిది తెలంగాణలో. కాబట్టి బీజేపీ ఏమిటి అంటే, అవకాశం అనుకుంటే భవిష్యత్తులో, ఇప్పుడు 2004లో ఎన్ని తిట్టులు తిట్టారండి చంద్రబాబు నాయుడు బీజేపీని, వీళ్ళ వాళ్ళే ఓడిపోయామని చెప్పలేదా? మరి 2014లో అదే తెలుగుదేశం పార్టీతో బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకోలేదా ఆంధ్రప్రదేశ్ లో? ఇది రాజకీయాల్లో సహజం అండి. కాబట్టి తెలంగాణలో అధికారంలోకి ఈ రోజున బీజేపీ రావాలంటే కేంద్ర అధిష్టాన నిర్ణయం మేరకు పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉండదు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఎవరైనా సరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి బీజేపీకి మద్దతు ఇస్తారుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా మద్దతు ఇస్తుంది. రేపొద్దున తెలుగుదేశం పార్టీకి ఏదైనా సీట్లు పెరిగినా, పార్లమెంట్ సీట్లు పెరిగినా వాళ్ళు మద్దతు ఇస్తారుగా. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా లేదుగా కేంద్రంలో. మరి అలాంటప్పుడు వాళ్ళ పొత్తులకు సంబంధించినటువంటి నిర్ణయము తెలంగాణ బీజేపీ పార్టీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉండదు, కేంద్ర అధిష్టానం నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. కాబట్టి బీజేపీతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పొత్తుకి అవకాశాలు ఉన్నాయనేటువంటిది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం అండి. నేను సమాచారంతోనే మాట్లాడుతున్నాను. నేను ఊరికే కొత్త సమాచారం మీరు ఇచ్చింది ఒక దశలో చర్చలు కూడా జరిగినటువంటి నా దగ్గర ఉన్న సమాచారం. సాయి గారు, నేను కృష్ణాంజలి గారు పొత్తులు ఎవరితో ఉండాలా, ఎవరితో ఉండకూడదని కేంద్ర పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుంది. నేను పూర్తిగా కృష్ణాంజలి గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఎవరి మీద ఆధారపడి లేదు. భారతీయ జనతా పార్టీకి 303 సీట్లు సొంతంగా ఉన్నప్పటికీ కూడా కలిసి ఎన్నికల్లో పోటీ చేశాం కాబట్టి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. రేపు కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ మీదనా, వైసీపీ మీదనా లేదా తెలుగుదేశం మీదనా ఆధారపడి లేదు కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని కూడా కృష్ణాంజలి గారు మనలోకి తీసుకోవాల్సింది. ఇప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అవసరం లేదా? కృష్ణరాజు గారు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు అవసరం లేదా? అవసరం లేదండి, అక్కర్లేదు. మొన్న దాంతో ఫుల్ అయిపోయింది వాళ్ళకి. ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కృష్ణరాజు గారు. సాయి గారు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంది. వారు గత ఎన్నికల్లో కూడా బాగానే తీసుకున్నారు, ఉప ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు వచ్చినాయి. అయితే ఆ పార్టీ
టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని చెప్పండి. అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా? ఉంటే ఆ తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రెసిడెంట్ పేరు చెప్పమంటే గబుక్కుని ఎవరు చెప్పలేరండి. ఆ పార్టీ పరిస్థితి అంత దారుణంగా ఉంది అక్కడ. సరే, పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుందా? పోనీ అంటే భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ లేకపోగా ఏమవుతుందంటే అది ఒక డిసడ్వాంటేజ్ గా మారుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ టీడీపీ ఎప్పుడు పొత్తు పెట్టుకుంటాయో వెంటనే టీఆర్ఎస్ ఏముంటుందంటే, చూసారా భారతీయ జనతా పార్టీ వలస పాలకులకు మద్దతు ఇస్తుంది, మొండదాకా వాళ్ళు మనల్ని పీడించారు, ఆంధ్ర వాళ్ళతో దోచుకున్నారు, ఆంధ్ర వాళ్ళతో లింక్ అని చెప్పి ఒక భయంకరమైన క్యాంపెయిన్ స్టార్ట్ చేసి చివరికి ఏంటంటే భారతీయ జనతా పార్టీ అదే కదా కాంగ్రెస్ ని దెబ్బతీసింది. అదే సార్, 2009లో రాజు గారు ఒక విషయం మర్చిపోతున్నారు. 2009లో ఇదే ఆయన దవ్వనేయండి కృష్ణాంజనేయులు గారు. కృష్ణరాజు గారు దవ్వగానే మీ దగ్గరకు వస్తాను. చేశారు. చెప్పండి. యు రిమెంబర్ సార్? యు రిమెంబర్? అవును, 2009లో టీడీపీ గుర్తుంది పోటీ చేశారు. అవును సార్, ఇక్కడ మీకు అవును చెప్పండి కృష్ణ సార్. అదేదండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ టీడీపీ బీజేపీ అక్కడికి ఆవేశం పక్కన పెడితే మనం ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి వైసీపీకి ఒక లోపాయికారమైన అవగాహన ఉంది. ఈ అవగాహన ప్రకారం వాళ్ళు ముందుకు వెళుతున్నారు. ఎందుకు వెళుతున్నారంటే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వారు చేయించిన పనులు కావచ్చు. అంటే అమిత్ షా గారు తిరుపతి వస్తే రాళ్లు వేయించడం, మోడీ గారు నేను ఓడిస్తానని చెప్పి కొంతమంది తీసుకెళ్లి కర్ణాటక ఆ ప్రాంతాలు తీసుకెళ్లి ప్రచారం చేయించడం, ఇవన్నీ కూడా ఆ పార్టీ నాయకత్వం మర్చిపోయే స్థితిలో లేదు. మూడో అంశం ఏంటంటే, అసలు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా వ్యవహరించిన గత నాయకుల మీద కూడా కేంద్ర నాయకత్వం గుర్రుగా ఉందండి. ఎందుకంటే గత నాయకులు ఈ రోజున కేంద్రంలో పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారు. కానీ గత నాయకులు ఎవరో కూడా పార్టీ బలోపేతానికి పనిచేయకుండా చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగుతూ పార్టీని బలహీనపరిచారు, నిర్వీర్యపరిచారు అనే భావన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంలో ఉంది. మూడోది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ రోజున వైసీపీకి దాదాపు 21 ఎంపీ సీట్స్ ఉన్నాయండి. వైసీపీ కేంద్రం ఏం చెప్తే దానికి ఓటింగ్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వారి నిర్ణయానికి మద్దతు ఇస్తూ వస్తుంది. ఎక్కడ కేంద్రాన్ని వ్యతిరేకించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో అంటే రేపు ఎన్నికలు జరిగి మళ్ళీ వైసీపీకి 15-16 సీట్లు వస్తే, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఏమన్నా సీట్లు తగ్గితే వైసీపీ ఖచ్చితంగా మాకే మద్దతు ఇస్తుందనే భావన మోడీ గారికి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల దృష్ట్యా కూడా ఆయన కేంద్రంలో ఉన్న మోడీ గారికి మద్దతు ఇచ్చే అవకాశాలే ఉంటాయి. ఈ నేపథ్యంలో అటువంటి చెప్పేదంటే, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో విస్మయకరమైన నిర్ణయాలు ఏమీ తీసుకోదు, టీడీపీతో అంటకాగదు. ఎందుకంటే అట్లాగే మీరు జనసేనని ఒకవేళ టీడీపీ అని ఇన్ఫ్లుయెన్స్ చేయించి బయటకు వస్తే సరే మంచిది వెళ్ళిపోమని చెప్పి వాళ్ళు ఒంటరిగా పోటీ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది తప్ప ఇక్కడ బీజేపీ వైసీపీ విజయ అవకాశాలను గంటి కొట్టే ప్రయత్నాలను ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ చేయకపోవచ్చు. రైట్. అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మామూలుగా ఇదివరకు అయితే ఒక బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. అయితే మధ్యలో కొంత ఈ మధ్యన లాస్ అయినటువంటి మాట వాస్తవమే కానీ, ఒక్క నిమిషం సార్, వాస్తవమే కానీ వాళ్ళు బట్ ఇంటర్నల్గా అయితే స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. అటు టీఆర్ఎస్కి కొన్ని రోజులు మద్దతు, కాంగ్రెస్కి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళాడు కాబట్టి రేవంత్కి మద్దతు లాంటిది. బట్ బలంగా చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు పార్టీ మైనస్ అయింది. అదే కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ మైనస్ని ప్లస్గా చేసుకోవచ్చు అనేటువంటి ఒక సంకేతం ఇస్తే వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉంటుందా కృష్ణరాజు గారు? ఇప్పుడు టీడీపీకి ప్లస్ అవుతుంది, బీజేపీకి మైనస్ అవుతుంది అప్పుడు. ఎందుకంటే బీజేపీ బలంగా ఎదుగుతుందండి అక్కడ, ప్రజల్లో ఉద్యమాలు చేస్తూ ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో మనం అనుకున్నట్టు ఈ వలస పాలకులు, దోపిడీదారులు, దొంగలు వచ్చారు, మళ్ళీ వాళ్ళకి బీజేపీ మద్దతిస్తుందని చెప్పంటే చివరికి ఏంటంటే ఆ నష్టం అనేది బీజేపీ కూడా తగులుతుంది అక్కడ.
సాయి గారు బీజేపీ అటువంటి పని ఇవన్నీ చేయకపోతే ఏదో చెప్తున్నారు ఆంజనేయులు గారు. సాయి గారు చెప్పండి. రాజుగారు మీరంతా కూడా చాలా ఊహాజనితంగా మనం చర్చ చేస్తున్నాం. ఇక్కడ అట జరిగితే ఇట్లుంటుంది, ఇట జరిగితే అట్లుంటుందని. ఒకటి రాజుగారు చేసిన వ్యాఖ్యలు నేను భవిష్యత్తు గురించి మనం ఊహాగానాలు చేయాలి. వైసీపీకి మనం జోస్యం బీజేపీకి చెప్పలేము. ఏదో మన లోపాలు జ్యోతిష్యం కాదు. రాజుగారు ప్లీజ్ యా, వైసీపీకి బీజేపీకి ఏదో చెప్పట్లేదు, ఊహాజనితం. లోపాయకార్తనంగా ఒప్పందం అనేది నేను ఏమాత్రం ఆమోదించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధాలు ఉండాలో ఆ విధమైన సంబంధాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ తో అట్లా లేవు కదా, మమతా బెనర్జీతో అట్లా లేవు కదా. లేదా ఒక్క చంద్రబాబు నాయుడు గారు లాగా వాళ్ళు కేసీఆర్ తో మమతా బెనర్జీతో అట్లా లేవు కదండి. అనేక సందర్భాల్లో వైసీపీ టీడీపీ మొన్న రైతు చట్టాలకు మద్దతు ఇచ్చారండి. కానీ తర్వాత ఏం జరిగింది? ఇక్కడ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినప్పుడు వైసీపీ టీడీపీ ఇద్దరు పాల్గొన్నారు. పార్లమెంట్ లో ఏమో మద్దతు ఇచ్చారు. అందువల్ల మద్దతు ఇచ్చినంత మాత్రం ఏదో లోపాయకర్తను ఒప్పందం అనుకోవడం ఏదైతే ఉందో అది ఏమాత్రం సమంజసం కాదు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వ లెవెల్లో ఉండవలసిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయి. అందులో ఏం అనుమానం లేదు. గతంలో లాగా ఈ ఒకరి మీద ఒకరు దోషణ చేసుకోవడం, ముఖ్యమంత్రి స్థాయిలో వ్యాఖ్యలు చేయడము అది జరగడం లేదు. రెండోది, పార్లమెంట్ లో అనేక సందర్భాల్లో కొన్ని బిల్లులు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చిన సందర్భం ఉంది. ఏకగ్రీవంగా బిల్లులు పాస్ చేసిన సందర్భం కూడా ఉంది. దాని అర్థము కాంగ్రెస్ బీజేపీ ఒప్పందము లేదా కమ్యూనిస్టులు బీజేపీ ఒప్పందం అని కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమన్నా కేంద్ర ప్రభుత్వం సఖ్యత్వం ఉండడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ లోపాయకర్తన ఒప్పందం అనేది ఏమాత్రం సమంజసం కాదు. మేము ప్రతిరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అన్ని విషయాలుగా పోరాటం చేస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. రైట్ కానీ కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ తెలంగాణలో ఇదే మెయిన్. క్రిందటిసారి కాంగ్రెస్ వాస్తవంగా మంచి బలమైన స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తెలుగుదేశంతో కలిసి పొత్తు పెట్టుకుందో అది ఇవాళ స్టేజ్కి వచ్చింది. ఆ ప్లేస్కి వెళ్ళడానికి బీజేపీ రెడీ అవుతుందా? అప్పుడు ఇద్దరు కలిసి అటాక్ చేస్తారు కదా. సాయి గారు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల, ఆంధ్రప్రదేశ్ పట్ల ఇంకా ప్రాంతీయ వ్యతిరేకత ఉంది అనుకోవటానికి లేదండి. ఎందుకోసమనంటే ఆల్రెడీ 9 ఏళ్ళైంది రాష్ట్ర విభజన జరిగి. ఈ రోజున అక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు పాలకులుగా ఉన్నారు. ఇంకా ప్రాంతీయ విద్వేషాలు ఉన్నాయని నేను అనుకోవటం వల్ల అప్పుడప్పుడు అవసరం నిమిత్తము ఈ విధమైనటువంటి రాజకీయ నాయకులు అంశాన్ని లేవనెత్తుతున్నారు. అది ఎన్నికల్లో కూడా ఆ అంశము ప్రధానమైనటువంటి అంశంగా ఉండబోదు అని నేను అనుకుంటున్నాను. అందుకనే కేసీఆర్ గారు ఇప్పుడు ఆ అంశాన్ని వదిలిపెట్టేశారు. ఆయన మొన్న ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతీయ పరమైనటువంటి అంశాలను అంత పెద్ద సీరియస్ గా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నటువంటి ఉందో ఆ సందర్భాన్ని వాడుకున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ ఏంటంటే మీరు ఇందాక చెప్పినటువంటి అంశం చాలా కీలకమైనటువంటిది సాయి గారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెలియకపోవచ్చు, అది వేరే అంశం. కానీ వాళ్ళ క్యాడర్ అనేటువంటిది ఇప్పటికీ కూడా బలంగా ఉందండి. అక్కడ తెలంగాణలో చాలా, హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంది. అక్కడ ఆ పార్టీ లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రీయాక్టివేట్ అయ్యేటువంటి విధంగా కొన్ని కార్యక్రమాలను కూడా వాళ్ళు ప్రారంభించారండి. అందుకనే మొన్న 40 సంవత్సరాల సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలన్నింటినీ కూడా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించడమే కనుక ప్రధానమైనటువంటి ఉద్దేశం కూడా అదే, యాక్టివేట్ అయ్యేటువంటి విధంగా చేస్తున్నారు. అందుకనే వీళ్ళ యొక్క మద్దతు ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావడానికి సరిపోయేటువంటి మద్దతుగా ఉంటదండి. ఇక్కడ 2%, 3% ఓట్లు డిఫరెన్స్ అనేటువంటిదే ఈ రోజున అధికారంలోకి రాకపోవటం అనేటువంటి అంశం కీలకంగా ఉందండి. ఆ విధమైనటువంటిది 2%, 3% ఓట్లు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ అక్కడ యాక్టివ్ గా ఉండి బీజేపీతోనో పొత్తు పెట్టుకుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ బీజేపీకి అయ్యేటువంటి అవకాశం ఉంటది. అలాంటి ఆ విధంగా ఓటు శాతం ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 0.86% ఉందండి బీజేపీకి. రైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండే పార్టీ ఒక తాటి మీదకి వస్తే మాకు ఉపయోగం అయితే అనేటువంటిది వాళ్ళ ఆలోచన. అదే తరహాలో తెలంగాణలో కూడా మీకు తెలుగుదేశము అనేటువంటి 2-3%, ఒక 5% లోపల ఉండేటువంటి క్యాడర్ గిన బీజేపీ గిన కలిసి వస్తే ఇప్పుడు అక్కడ ఉండేటువంటి టీఆర్ఎస్ మీద బీజేపీ గెలవడానికి అవకాశం ఉంది.
లేదు అని అంటే ఈ విధమైన కాంగ్రెస్ పార్టీకి మీరు అన్నట్లుగా కొంత క్యాడర్ అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంత క్యాడర్ అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆ విషయంలో మరి బీజేపీ నేను కేంద్ర అధిష్టానము ఆ దిశలోనే ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికే సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ఉన్నటువంటి సమాచారం ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ లో అసలు పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం లేదని కృష్ణరాజు గారు చెప్తున్నారు కదా. ఎందుకు పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం లేదు అని అంటే ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది బీజేపీకి అని చెప్తున్నారు. ఎంతవరకు అవసరం ఉంది అని అంటే రేపొద్దున ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికల వరకే అవసరం ఉంది. అప్పుడు కూడా వీళ్ళకి పూర్తి మెజార్టీ రాలేదండి సాయి గారు. మీకు మొన్న 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల తర్వాత కూడా ఉత్తరప్రదేశ్ లో వాళ్ళ బలం తగ్గింది, మిగతా 3 రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి ఇంతకు ముందు కన్నా బలం తగ్గినటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పూర్తి బలమేం లేదు బీజేపీకి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు అవసరమే, కాంగ్రెస్ పార్టీ వైసీపీ యొక్క సహకారం కూడా అవసరమే ఇక్కడ. అయితే వాళ్ళు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు, ఇవాళే వ్యతిరేకించరు. ఈ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జూన్ జూలైలో అయిపోయిన తర్వాత ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పొత్తుల్ని ఫైనల్ చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. ఆ మేరకు తెలుగుదేశం పార్టీతో ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి సంకేతాలు ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీతో రానున్నటువంటి ఎన్నికల్లో సఖ్యతగా ఉండేటువంటి అధ్యక్షుడే రేపు పొద్దున సోము వీర్రాజు గారి ప్లేస్ లో రాబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి మొత్తం రంగం కూడా సిద్ధమైంది. అందుకు సంబంధించినటువంటి ఒక రాజకీయ ప్రణాళికలు కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి. ఇది ఆంజనేయ రెడ్డి గారికి తెలియదు కాదు, ఆంజనేయ రెడ్డి గారు పార్టీ తరఫున ఉన్నారు కాబట్టి ఇలాంటి విషయాలను బహిరంగ పరచలేరు. కాబట్టి నేను సమాచారం ఉన్నటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. రైట్, ఆంజనేయ రెడ్డి గారు వస్తున్నానండి. కృష్ణరాజు గారు ఒక్క నిమిషం. ఏమన్నారంటే ఒకసారి కృష్ణాంజలి గారు ఉన్నది మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది, ఏమన్నారు అంటే తెలుగుదేశంతో సంబంధాలు ఉన్నటువంటి, అంటే తెలుగుదేశంతో బలపరచుకోవడానికి రెడీ అవుతున్నారు కాబట్టి తెలుగుదేశం పట్ల పాజిటివ్ గా ఉండేటువంటి అధ్యక్షుడు రాబోతున్నాడు, సోము వీర్రాజును కూడా మార్చబోతున్నారు అన్నటువంటిది. టోటల్లీ ఏమాత్రం ఇందులో నిజం లేదు, ఇసువంతైన నిజం కూడా లేదు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు చాలా అగ్రెసివ్ గా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు. అవసరం వచ్చినప్పుడు తెలుగుదేశం మీద కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే వాళ్ళని మా పార్టీ అండి, మా రాష్ట్ర అధ్యక్షుడు అండి, ఎవరికి అనుకూలమా ఎవరికి వ్యతిరేకమా అనేది ఆయన యొక్క వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండదు. ఒక పాలసీ ఉంటుంది, పాలసీ విధానం ప్రకారం రాష్ట్ర అధ్యక్షుడు వెళ్తారు. సోము వీర్రాజు గారు చాలా సీనియర్ నాయకులు, చాలా అనుభవం గల వ్యక్తి, ప్రజా పోరాటాల్లో ఉన్న వ్యక్తి, రాజకీయాలు డక్కా ముక్క తెలిసిన వ్యక్తి. వారే కొనసాగుతున్నారు, వారే మా రాష్ట్ర అధ్యక్షులు, వారి నాయకత్వంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు. వారు ఎవరి పట్ల కూడా సానుభూతి లేదా వ్యతిరేకత అనుకూలత కాదు, పార్టీ విధానం పార్టీ నిర్ణయం ప్రకారము సోము వీర్రాజు గారు ముందుకెళ్తున్నారు. సోము వీర్రాజు గారు కొనసాగుతారు, రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటారు. ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానం ఉండవలసిన అవసరం లేదు. మరి కృష్ణాంజలి గారికి ఏ విధమైన సమాచారం ఉందో నాకైతే తెలియదు. బట్ యాజ్ ఫర్ యాజ్ నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా, అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీజేపీ బ్రాకెట్ లో టీ టీం, అలాగే బీజేపీ ఒరిజినల్ టీం, ఇట్లా 2 ఉన్నాయి మీ దాంట్లో. అంటే భారతీయ జనతా పార్టీ తెలుగు సానుభూతి పరుల విభాగం. సాయి గారు ఇందులో లేదు సార్. ఆంధ్ర రాష్ట్ర విభజన జరగలేదు, ఆంధ్ర రాష్ట్ర విభజన జరగలేదు, భావోద్వేగాలు రాలేదు. కొత్త వాళ్ళు సార్ మేము కొత్త వాళ్ళు చేరినప్పటికీ కూడా వారికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నాము. వన్స్ మోడీ గారి నాయకత్వాన్ని బీజేపీ సిద్ధాంతాన్ని ఒప్పుకొని చేరిన తర్వాత కొత్త పాత క్వశ్చన్ లేదు. ఎవరికి ఎక్కడ ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలో, ఎవరి సేవలు ఏ విధంగా లేదు. మీ దగ్గర క్వశ్చన్ లేదు. ఇక్కడ సమస్య మీకు అర్థం కావట్లేదు ఆంజనేయ రెడ్డి గారు. మీలాంటి వాళ్ళు అసలు పార్టీలు మారిన ఫేసులు కాదు నాకు తెలిసి, మీరు కూడా అట్లాగే సోము వీర్రాజు గారు. కాకపోతే మీ పార్టీ మీ చేతుల్లో ఉండదు. ఇంతకుముందు పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు అడిగితే పొత్తు పెట్టుకున్నారా ఏంటి తెలుగుదేశంతో, లేదా మీరు అడిగితే వేరే జరిగినాయా? పొత్తులు అనేటువంటిది ఒక యాంగిల్. కాకపోతే ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇవాళ మీకు తెలియకుండానే మీ పార్టీ జాతీయ నాయకుల ఆలోచనలని
మార్చగలిగిన కెపాసిటీ ఉందన్నటువంటి విషయాన్ని కృష్ణాంజనేయులు గారు రైట్ చేస్తుంది. నిజం, ఆ స్థాయి శక్తివంతులైనటువంటి వాళ్ళు ఆల్రెడీ మీ పార్టీలోకి వచ్చేసారు. మీరు అవునన్నా కాదన్నా సరే మీకు నాలుగు గిఫ్ట్లు వచ్చినాయి. మీకు ఆ 4 గిఫ్ట్లు సబ్ గిఫ్ట్లు కూడా కొన్ని ఇచ్చారు. ఒక 7 8 సబ్ గిఫ్ట్లు కూడా వచ్చినాయి మీకు తెలుగుదేశం నుంచి. ఆ గిఫ్ట్లన్నీ కూడా ఇవాళ మిమ్మల్ని అటుకి టర్న్ చేసే ప్రయత్నం జరుగుతోంది. అది ఇక్కడ చెప్తోంది. భారతీయ జనతా పార్టీ ఒకటే సార్, నేషన్ ఫస్ట్ పార్టీ, సెల్ఫ్ నేషన్ కోసం, దేశం కోసం ఎవరితో ఎక్కడ అవసరం ఉందో పొత్తులు పెట్టుకోవాలో, పార్టీలోకి తీసుకురావాలో కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది. కేంద్రం పార్టీ బీజేపీ ఎప్పుడు జాతి, నేషన్ ఫస్ట్ అనే ఆలోచనతో ఉంటుంది. ఆ విధంగానే ఉంటుంది. లేదా కేంద్ర పార్టీ నాయకత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మేము మా పార్టీ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేయరు, కానీ బయట నుంచి ఎవరో వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు వాళ్ళతో ఉండాలా, వీళ్ళని వ్యతిరేకించాలా అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని నేను అనుకోవడం లేదు. ఇన్ఫ్లుయెన్స్ చేసేది పార్టీ చేయట్లేదండి. డైరెక్ట్ గా అసలు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కి తగ్గట్టుగా అధ్యక్షుడిని తెచ్చుకునేందుకు రెడీ అవుతున్నారని కదా. అధ్యక్షుడిని మార్చేస్తే వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా స్పందన ఉంటుంది. దేర్ ఇస్ నో అయోటా ఆఫ్ ట్రూత్. ఏమాత్రం నిజం కాదు, ఏమాత్రం నిజం కాదు. అది ఎవరి పార్టీ విధానాలకు అనుగుణంగా నడుస్తుంది. సాయి గారు, కృష్ణరాజు గారు, భారతీయ జనతా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను చెప్పింది అంటే చక్కని అవగాహన ఉంది అని చెప్పానండి. నేను లోపాయికారి అవగాహన ఉంది, ఒప్పందం లేదు, లోపాయికారి అవగాహన ఉంది. సరే, ఎందుకంటే మీకు మొన్న స్టాలిన్ గారు ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినప్పుడు స్టాలిన్ గారు స్వయంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్కి వెళ్ళి నడ్డా గారిని, అట్లాగే విజయసాయి రెడ్డి గారిని కూడా ఆహ్వానించారు. ఇది అధికారికంగా ప్రెస్ లో కూడా వచ్చింది, అందరికీ తెలిసిన విషయం. అయితే ఆ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి నోటబుల్ అబ్సెన్సీస్ ఎవరయ్యాయంటే భారతీయ జనతా పార్టీ, వైసీపీ. ఎందుకు? సరే, భారతీయ జనతా పార్టీ కంటే కొన్ని అనుకోవచ్చు, యాంటీ స్టాలిన్, యాంటీ బీజేపీ అని చెప్పి అనుకోవచ్చు. మరి వైసీపీ ఎందుకు అటెండ్ కాలేదు అంటే ఇక్కడ మాకు అర్థమవుతుంది ఏంటంటే జాతీయ స్థాయిలో కూడా వైసీపీ, భారతీయ జనతా పార్టీ చక్కని అవగాహనతో ముందుకు వెళుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి ఇబ్బంది కలిగించే ఏ విధమైన పని కూడా వైసీపీ చేయడానికి ఇష్టపడటం లేదు. అందుకనే వారు డిఎంకే ఆహ్వానించినప్పటికీ కూడా, స్వయంగా విజయసాయి రెడ్డి గారిని ఆహ్వానించినప్పటికీ కూడా విజయసాయి రెడ్డి గారు ఆ సమావేశానికి అటెండ్ కాలేదు. ఇంతకన్నా మరో నిదర్శనం ఉంటుందా వైసీపీకి, భారతీయ జనతా పార్టీకి చక్కని అవగాహన ఉంటుందని చెప్పి? నేను సాయి గారు, విజయసాయి రెడ్డి గారు ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఎందుకు అటెండ్ కాలేదంటే ఆయన ఆ పార్టీ నిర్ణయం, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. ఐ కెనాట్ స్పీక్ ఫర్ విజయసాయి రెడ్డి ఆర్ వైసీపీ. ఒకటి. రెండోది, రాజు గారు ఏం చెప్తున్నారు, బీజేపీకి వైసీపీకి మధ్య చక్క అవగాహన ఉందని. ఏమాత్రం నిజం కాదు. ప్రతిరోజు వైసీపీ మీద పోరాటం, ప్రభుత్వాల మధ్య చక్క అవగాహన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మధ్య, కేంద్ర ప్రభుత్వం మధ్య దెర్ ఇస్ ఎ గుడ్ రిలేషన్షిప్, దెర్ ఇస్ ఎ గుడ్ కోఆర్డినేషన్, నో డౌట్ ఎట్ ఆల్. ప్రభుత్వాల మధ్యలో ఉంది తప్ప రాజకీయ పార్టీలుగా, ఒక రాజకీయ పార్టీ వ్యవస్థలుగా మాకేమాత్రం ఎవరితో అవగాహన లేదు. వీఆర్ ఫైటింగ్ అగైన్స్ దిస్ గవర్నమెంట్, వీఆర్ ఫైటింగ్ అగైన్స్ దిస్ పార్టీ. రోజు మా రాష్ట్ర అధ్యక్షులు వీధుల్లోకి వస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఇందులో ఏమాత్రం నిజం లేదు. వైసీపీ, బీజేపీ మధ్య అవగాహన అనేది ఇందులో ఏమాత్రం నిజం లేదు. అంటే అట్లా కదండి. ఇప్పుడు ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, ఒక్క నిమిషం వస్తున్నాను. కృష్ణరాజు గారు, ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు, ఇంతకీ మీ ఇద్దరి మధ్యన అవగాహన నిజమా కాదా? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ పార్టీ కోసము తపన పడలేదు. ఏ పార్టీ, అదే సార్, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన చంద్రబాబు చెప్పండి, మీరు ఆడియో మళ్ళీ సార్, చంద్రబాబు నాయుడు లాగా అధికారం కోసం ఏ పార్టీతో అంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడము, అదే అధికారం రావాలనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు. అధికారం ఉంటే ప్రజలకి ఏమైతే చెయ్యాలో అది చేయాలి. అధికారంలో లేకపోతే ప్రజలకి ఏం కావాలో దానికోసం పోరాటం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారే కానీ
ఈ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఏ పార్టీతో అయినా ఇంటర్నల్ కానీ లేదా అవుటర్ గా కానీ ఎక్కడన్నా పొత్తులు అనేది కానీ వాళ్ళతో కానీ ఉందా? లేవు. బీజేపీ వచ్చి ఒక మతతత్వ పార్టీ, ఆ బీజేపీతో మేమున్నాం. కాకపోతే కేంద్రంతో మాకు సంబంధాలు లేకపోతే ఇక్కడ పనులు జరగవు. రోజు కేంద్రంతో గోక్కుంటా కూర్చోలేం కదా. కేంద్రంతో మాకు పనులు కావాలి. రాష్ట్రంలో ఏమైనా తెచ్చుకోవాలన్నా, ఏమన్నా అడగాలన్నా కేంద్రంనే పోయి అడగాలి, బీజేపీ మోడీ గారినే పోయి అడగాలి. అలాంటి వ్యక్తులతో రోజు గిల్లి కజ్జాలు పెట్టుకోలేం కదా. అంత మాత్రం గిల్లి కజ్జాలు పెట్టుకోలేంత మాత్రం వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధాలు ఉన్నాయని కొంతమంది అనలిస్టులు లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకోవచ్చే కానీ మేము మాత్రం ఓన్లీ మా రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో సన్నిహితంగా ఉన్నాం, అంతేగాని బీజేపీ ఒక మతతత్వ పార్టీ, బీజేపీ మాకు హోదా ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, నాకు అర్థం కాలేదు. ఏదో ఒకటో ఆరో తెచ్చుకోవాలన్నా కూడా ఒక చిన్న డౌట్ అండి వేణుగోపాల్ గారు, ఒక డౌట్ ఏంటంటే సాయి గారు చెప్పండి. ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా కేంద్రంతో సంబంధాల ద్వారా మంచి చెయ్యాలని అనుకున్నారు. అప్పుడు మీరేం రచ్చ చేసేవాళ్ళు? పద్దాక సంబంధాల కోసం నాశనం చేసేస్తారా అది ఇదని రెచ్చిపోయేవాళ్ళు. వాళ్ళు లొంగిపోతున్నారు, బానిసత్వం చేస్తున్నారు, హోదాని తాకట్టు పెట్టారని. ఇప్పుడు మీరు వచ్చి పచ్చి భాషలో చెప్పాలంటే పీకిందేం లేదు, ఆ హోదా తెచ్చిందేమీ లేదు. వాళ్ళు ఎట్లా అయితే కేంద్రం పథకాలు తెచ్చారో మీరు అలాగే పథకాలు తెచ్చుకున్నారు. మరి అప్పుడు శృంగారం ఎట్లయింది, ఇప్పుడు వ్యభిచారం ఎట్లా అవుతోంది, ఇప్పుడు మీరు చేస్తే శృంగారం ఎట్లా అవుతుంది? సాయి గారు, వేణుగోపాల్ గారు, సాయి గారు అవినీతికరమైన పార్టీ వైసీపీ. వైసీపీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేము, కలిసి పనిచేయము. వైసీపీ అవినీతి మీద ప్రతిరోజు పోరాటం చేస్తున్నాము. వైసీపీ అక్కడ జరిగింది వాళ్ళ చేతుల్లో ఉంది, ఇచ్చేదానికి కానీ వాళ్ళు ఇవ్వలేదు. ఇక్కడ మా చేతుల్లో లేదు. మేము బీజేపీ వాళ్ళ పూర్తి మెజార్టీ ఉంది. ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీ యొక్క మెజార్టీ వాళ్ళకి ఎక్కడన్నా కావాల్సి వస్తే ఖచ్చితంగా హోదా ఇస్తేనే మేము సపోర్ట్ చేస్తామని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కానీ పూర్తి మెజార్టీతో ఊహించిన విధంగా వాళ్ళు గెలుపు పొందారు కాబట్టి ఎక్కడ వైఎస్ఆర్ వాళ్ళకి అవసరం లేదు. ఇక్కడే మీరు మోసం చేసేది, ఇక్కడే మీరు మోసం చేసేది, ఇక్కడే మీరు మోసం చేసేది, ఇక్కడే మీరు మోసం చేసేది, ఇక్కడే మీరు మోసం చేసేది. వేణుగోపాల్ గారు, ఇంతకు ముందు కూడా పూర్తి మెజారిటీ ఉందండి. వేణుగోపాల్ గారు, ఇంతకు ముందు కూడా పూర్తి మెజార్టీనే ఉంది. అప్పుడు ఏమీ ఎవరి మీద ఆధారపడలేదు. అప్పుడు ఆధారపడకపోయినా కూడా మీరు ఆ రోజున తెలుగుదేశాన్ని నిలదీసేవాళ్ళు, తెలుగుదేశాన్ని తప్పు పట్టేవాళ్ళు. ఇప్పుడు మీరు ప్రభుత్వంగా మేము అండున్నామని చెప్తున్నారు. అప్పుడు చేసింది వ్యభిచారం అని మాట్లాడారు మీరు, ఇప్పుడు చేస్తుంది శృంగారం అని చెప్పుకుంటున్నారు. ఇది సంస్కారమా? కదా జనసేన నాయకులు మేము హోదా తెస్తాము. మూడు రాజకీయ పార్టీ తెలుగు పక్కన వాళ్ళ దగ్గరికి మన ముడ్డి కింద మనం చూసుకోం, పక్కన వాళ్ళ గురించి బాగా మాట్లాడుతూ ఉంటాం. కానివ్వండి గంతేలేండి. మనకి చేతకానప్పుడు మనకి మాట్లాడడం కుదరనప్పుడు ఏదో ఒకటి పక్కదోవను పట్టించడమే. అప్పుడు చేసిందంతా తప్పు అవుతుంది, ఇప్పుడు మీరు చేసేదంతా రైట్ అవుతుంది. కానీ వదిలేయండి, కరెక్ట్ పాయింట్ మీరు చెప్పలేకపోతున్నారు. ఫైనల్గా కృష్ణాంజనేయులు గారు, ఈ వ్యవహారం డిఎంకే మీటింగ్కి తెలుగుదేశం అటెండ్ అవ్వడం అన్న వ్యవహారం, వేణుగోపాల్ గారు ఆగిపోండి దయచేసి ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు, దీని ఇంపాక్ట్ బీజేపీ వెనక్కి, అంటే బీజేపీ ఏమన్నా తన మనసు మార్చుకుంటుందా, లేదా తెలుగుదేశం పార్టీ ఒకవేళ బీజేపీ మనసు మార్చుకోకపోతే కాంగ్రెస్ కూటమిలోకి వెళ్తుందా, యూపీఏ కూటమిలోకి? సాయి గారు, తెలుగుదేశం పార్టీ యూపీఏ కూటమిలోకి వెళ్ళేటువంటి అవకాశము లేదండి. ఎందుకోసమని అంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో జాతీయ రాజకీయాల్లో ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఎదగలేనటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశము కాంగ్రెస్ వైపు వెళ్ళేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీల కూటమైనటువంటిది బలంగా ముందుకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి. ఇప్పుడు మమతా బెనర్జీ గారి నేతృత్వంలో ఆవిడ మొన్న కూడా మనం అందరం కూడా కలిసి ముందుకెళ్లాలనేటువంటి విధంగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి.
ఇది కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేటువంటి విధంగా బీజేపీయే ప్రాంతీయ పార్టీలను కొంత ఆ విధంగా ప్రోత్సహించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతీయ పార్టీల కూటమిని కాదని కాంగ్రెస్ పార్టీ వైపుకిన తెలుగుదేశం వెళితే ఖచ్చితంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అది తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసు. అయితే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే చాలా ముఖ్యమైనటువంటి అన్ని, మిగతా అన్ని కూడా సెకండరీ. కాబట్టి మీ జాతీయ రాజకీయాల్లో ఎవరు ఎటుపోయినా కూడా తనకు సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున రానున్నటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రావాలి. దీనికోసము తెలంగాణలో ఉండేటువంటి తన కేడర్ని బీజేపీకి ఎరగా చూపి ఖచ్చితంగా అక్కడ బీజేపీకి సపోర్ట్ చేసేటువంటి విధంగా చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ సపోర్ట్ తీసుకోవాలి, అదే విధంగా జనసేన సపోర్ట్ తీసుకోవాలి, ముగ్గురం కలిసి ముందు ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటిది ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నటువంటి అంశం. ప్రధానమైనటువంటి ప్రణాళిక అయితే అదే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి తెలుగుదేశం కూటమితో కలవకపోతే బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సహకరించినా కూడా రానున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మరింత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే 2019 ఎన్నికల్లో బీజేపీ జనసేన లేనటువంటి ఫలితాలను తెలుగుదేశం పార్టీ ఎంత ఘోరమైనటువంటి ఫలితాలను చూసిందో తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉంది. కాబట్టి బలాబలాలు ఎలా ఉన్నప్పటికీ కూడా బీజేపీ జనసేనతోనే కలిసి వెళ్లాలనేటువంటి దాంట్లో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఉంది. అందుకు అనుగుణంగానే బీజేపీని బతిమలాడో బామాలో తెలంగాణలో మీకు అవకాశం ఇస్తామని ఎరజూపో ఏదో ఒక రకంగా తన దారికి తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నాలు అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అందుకు అనుగుణంగానే కేంద్ర అధిష్టానం కూడా వాళ్ళకి కూడా కేంద్ర అధిష్టానానికి ఈ రోజున దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైనటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణలో అధికారంలోకి వస్తే అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ లో బలం పుంజుకోవచ్చు, మిగతా రాష్ట్రాల్లో కూడా కొంత తమిళనాడు అదే విధంగా మిగతా చోట్ల కూడా బలం పుంజుకోవచ్చు అనేటువంటి ధోరణిలో బీజేపీ అధిష్టానం ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి దానికి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయని నేను అనుకుంటున్నా. అందుకు అనుగుణంగానే డిఎంకే సంబంధించినటువంటి ఈ సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ వేదికగా వాడుకున్నది. అయితే తెలుగుదేశం పార్టీ యొక్క ఈ వ్యూహాన్ని మరి వాళ్ళిద్దరి మధ్య వైరం మారిద్దనేట్టు నేను అనుకోవట్లా. ఎందుకోసం అంటే కేంద్రంలో ఉండేటువంటి యూపీఏకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్దతు ఇవ్వబోము అనేటువంటి సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు తెలుగుదేశం. కాబట్టి బీజేపీకి ఆ విధమైనటువంటి బాధ లేదు. రైట్, థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ గారు, కృష్ణరాజు గారు, ఆంజనేయ రెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు. ఒక చిన్నపాటి అడుగైనా సరే రాజకీయాల్లో పెద్ద చర్చకి తావిస్తుంది. అది చిన్నపాటి అడుగైతే కాదు, ఖచ్చితమైన సంకేతం. ఆ సంకేతం బీజేపీకి అర్థమైంది, ప్రజలకి అర్థమైంది. కాకపోతే అది ఇచ్చిన సందేశం తెలుగుదేశం పార్టీ ఫెయిల్యూరా సక్సెస్సా అనేటువంటిది ప్రజలు ఫ్యూచర్లో డిసైడ్ చేసేటువంటి అంశం. ఒక జాతీయ స్థాయి ఎన్డీఏ వ్యతిరేక కూటమిలో దక్షిణాదికి నాయకత్వం వహించాలనుకుంటున్నటువంటి స్టాలిన్ సమావేశానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు హాజరు కావడం అది ప్రారంభోత్సవ కార్యక్రమమే కావచ్చు. కానీ వేరే పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించినంత వరకు భావసారూప్యత కలిగిన వాళ్లే వెళ్తూ ఉంటారు. ఆ భావసారూప్యత ఉన్నట్టా లేనట్టా అన్నటువంటిది తేల్చి చెప్పాల్సిన బాధ్యత అయితే తెలుగుదేశం పార్టీ మీదే ఉంది. లేదు ఇది లైట్ తీసుకోండి అంటే గనక రాజకీయం లైట్ కాదన్నటువంటి విషయం స్పష్టంగా ఉంటుంది. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్స్ స్వర్గతుపల్లి మరికాసెప్ట్లో మేము ముందుంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్9.